మా గురించి తెలిసిన వాళ్ళు, మా గురించి అన్నీ తెలిసిన వాళ్ళు అసలు మా జోలికి రారయ్యా. మా గురించి అమ్మకు తెలిస్తే, నాన్నకు తెలిస్తేనే చీకొడతారు. భార్యకు తెలిస్తే, భర్తకు తెలిస్తే భరించలేక విడిచిపెట్టి పారిపోతారు. అమ్మకు తెలిసిన, నాన్నకు తెలిసిన చీకొట్టే ఈ సమాజంలో. అన్నీ తెలిసిన నన్ను, మమ్ములను ఎలా భరించావో నాయన, ఎలా సహించావో, ఎంతగా క్షమించావో. కలలాంటి జీవితం నాయన ధన్యకరంగా మార్చేశావు, దీవెనకరంగా మార్చేశావు. ఏమి ఇచ్చును తెచ్చుకోగలవు నాయన. బతుకున్న 3 నాళ్ళు నిన్ను సంతోషపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీకు ఇష్టలుగా జీవించే ధన్యకరమైన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని, ఈ సమయాన్ని, ఈ ఆరాధనను ఆశీర్వాదకరంగా మలచమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. గురి లేని, గుర్తింపు లేని ఒక సాధారణమైన మనిషి బ్రతుకు తెరువు కోసం తాను కలిగి ఉన్న తలాంతును ఉపయోగించుకుని తిరిగిన వ్యక్తి, కనీసం పూట కూటి కోసం పూట గడవని స్థితిలో అల్లాడిపోతున్న వ్యక్తి, తన కొడుకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా బాగు చేసుకోవాలో తెలియక కల్వరి టెంపుల్లో అడుగుపెట్టిన వ్యక్తి ఎంతగా దీవించబడ్డాడంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చూద్దాం రండి ఓ అద్భుతమైన సాక్ష్యం. నా పేరు బొగులయ్య, 12 మెట్ల కిన్నెర కళాకారుణ్ణి. సంతల్లా జాతర పాటలు పాడి వాళ్ళు తోసిన కాడికి ఇస్తే తీసుకొని నా కుటుంబాన్ని పోషించేవాడిని. నాకు వచ్చే సంపాదన చాలక నా ఇంట్లో చాలా బాధపడేవాడిని. తిననీకే తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు నా 2వ కుమారునికి జ్వరం వచ్చి ఆ జ్వరములనే పిడుసు వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఆ పిడుసు తగ్గలేదు. అప్పుడే నాకు తెలిసిన వారి ద్వారా కల్వరి టెంపుల్ గురించి తెలిసింది. ఆ కల్వరి టెంపుల్లో జీవం గల్ల దేవుడు ఉన్నాడని వారు చెప్పినట్టుగానే నా కుమారుని తీసుకొని కల్వరి టెంపుల్కి వచ్చింది. ఆ సమయంలో సత్యసాయి గారు చెప్పిన వాక్యము మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నయము కానటువంటి రోగము కలిగిన వాళ్ళు? మందులు వాడుతున్నప్పటికీ, వైద్యము చేయించుకుంటున్నప్పటికీ రోగం మాత్రం తగ్గటం లేదు, వ్యాధి మాత్రం వదలటం లేదు. రోజు రోజుకు నీ శరీరము క్షీణించిపోతుందా, బలహీనమైపోతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడు మాత్రమే నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని, రోగాన్ని బాగు చేయగలడు. ఆయన దగ్గరకు విశ్వాసంతో నువ్వు వెళ్ళినట్లయితే, వచ్చినట్లయితే ఆయన నిన్ను ముట్టి స్వస్థపరుచుటకు చాలినవాడు. నేను వెంటనే ఏడ్చుకుంటా నా బిడ్డని కాపాడమని ప్రార్థించుకున్నాను. 5 వారాల లోపట నా కొడుకును ఆ దేవుని స్వస్థపరిచాడు. అప్పటి నుండి ప్రతి ఆదివారము మందిరానికి రావడం మొదలుపెట్టాము. నేను అలాగా కల్వరి టెంపుల్కి వచ్చి దేవునిలో బలపడుతుండగా, అప్పటిదాకా ఎలాంటి గుర్తింపు లేని నాకు దేవుని దయ వల్ల నాకు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి ఉగాది పునస్కారం ఇచ్చింది. ఆ ఉగాది పునస్కారము నాకెంతో గుర్తింపు తెచ్చి నన్ను ఎంతో సంతోషపెట్టింది. ఆ ఉత్సాహంతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మరెన్నో పాటలు పాడినాను. యేసయ్య కృప వల్ల నా కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీద పద్మశ్రీ అవార్డు తీసుకునడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. అంతేకాకుండా పద్మశ్రీ వచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్ 600 గజాల చోటిచ్చి నన్ను సత్కరించింది. నాకు పద్మశ్రీ వచ్చిందని నా ఊరోళ్ళు
నా కుటుంబము, నా చుట్టాలు, నా పిల్లలు అందరూ కూడా సంతోషపడ్డారు. చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఈ అవార్డు వచ్చినాక ఎన్నో ప్రోగ్రాములు వచ్చి ఎంతోమంది పిలిచి సన్మానాలు చేసి సంతోషపెట్టి నాకున్న ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు మొత్తం పోయినాయి. నాకు సంతోషపెట్టిండు ఈ దేవుడు. నన్ను ఎంతగానో దీవించిన నా దేవుణ్ణి అందరికీ పరిచయం చేయాలని నేను ఎంతో కష్టపడి ఊరూరు తిరిగి పాటలు పాడుతున్నాను. వచ్చిన సంపాదన ద్వారా దేవుని సువార్తను కల్వరి స్వరం ధర ఇప్పటి వరకు 6 సార్లు బలపరిచాను. అంతటితో ఆగక నేను 5 కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించాను. తెలంగాణ గవర్నమెంటు నా కళను గుర్తించి 8వ తరగతి సోషల్ సబ్జెక్ట్ల నా జీవిత చరిత్రను పాట విషయంగా రాశారు. ఇప్పుడు నన్ను దేవుడు మరింతగా ప్రేమించి సొంతం కారు, సొంత ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నాకు ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ వచ్చేటట్టు దేవుడు దీవించాడు. ఇంతగా దీవించినందుకు నేను క్రమ తప్పకుండా ప్రతి నెల 10వ భాగం ఇస్తున్నా. ఇప్పుడు నేను, నా కుటుంబము దేవుని కృప వల్ల చాలా సంతోషంగా ఉన్నాం. రైట్ ఫ్రెండ్స్, దేవునికి మహిమ కలుగును గాక. సతీశయ్య గారికి ఒక వ్యక్తి తలాంతు కలిగి ఉండటం వేరు, ఆ తలాంతు గుర్తింపు పొందుకోవడం వేరు. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న తలాంతును బట్టి ఘనపరచబడడం వేరు. ఘనతయు గొప్ప పేరు దేవుని వల్ల వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ సహోదరుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉన్నటువంటి స్థితి నుండి ఈ సహోదరుడు అంటున్నాడు, నేను కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత జీవము కలిగిన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత నా కుమారుడు బాగుపడ్డాడు. నేను కలిగి ఉన్న తలాంపుకు గుర్తింపు వచ్చింది, ఘనత వచ్చింది. సరైనటువంటి పోషణే లేనటువంటి మా కుటుంబం ఈరోజు ఒక స్థిరమైన గృహాన్ని పొందుకోగలిగాం. అంతేకాకుండా ఈరోజు కుటుంబముగా కలిసి మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఆ సహోదరుడు ఇస్తున్న సాక్ష్యం చూశారు కదా. ఒకవైపు నేను ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నా, నాలాగే 10 మంది బాగుపడాలని చెప్పి ప్రభు సన్నిధికి నడిపిస్తున్నా, అంతేకాకుండా సువార్తను దానం చేస్తున్నా. ఒక వ్యక్తి నిజంగా ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఏ రీతిగా తన జీవితంలో మార్పును కనపరుస్తాడో ఈ సాక్ష్యం మనకు తెలియచేస్తుంది. బహుశా మీ జీవితంలో కూడా ఏదో ఒక తలాంతు దేవుడిచ్చి ఉంటాడు. ఆ తలాంతును బహుశా నువ్వు అర్థం చేసుకోకుండా, ఉపయోగించుకోకుండా, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం వాడకుండా ఉన్నావేమో. లేదా మనలో కొంతమంది వాళ్ళ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా, మళ్ళీ ఎవరైనా బాధపడుతున్నారేమో అనారోగ్యంతో, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతని ఇస్తాడు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నాకు గుర్తింపు లేదు, ఉద్యోగంలో నాకు ఎప్పటి నుంచో ప్రమోషన్ రావాల్సి ఉంది, ఆగిపోయింది, జీతం పెరగాల్సింది, ఆ జీతం పెరుగుదల లేదు, కుటుంబ పోషణే కష్టంగా ఉంది అని చెప్పి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారేమో. ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతం చేస్తాడు. ఆ సహోదరుడు చెప్పింది అదే, నేను ప్రార్థన చేయగా నా కుమారుణ్ణి దేవుడు బాగు చేశాడు. అప్పటి నుండి దేవుని పట్ల నమ్మకం కలిగి నేను కల్వరి టెంపుల్కి మానకుండా ప్రతి ఆదివారం వస్తున్నాను. మానకుండా ప్రభు సన్నిధికి రావడం, నువ్వు ప్రభువును ఘనపరచటం. ఒక వారం వచ్చి ఒక వారం మానేయటం నువ్వు దేవుణ్ణి అవమానపరచటం. ఆలస్యంగా రావడం కూడా దేవుణ్ణి అవమానపరచటమే అనే వాస్తవాన్ని దయచేసి మర్చిపోకండి. కృతజ్ఞత ఆరాధనలో మనం ప్రభువును స్తుతించాలి, పాటల ద్వారా ప్రభువును కీర్తించాలి. కానీ మీరు ఆలస్యంగా మందిరానికి రావడం వల్ల ప్రభువును ఆరాధించే, కీర్తించే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. సంగమా, ఆలస్యంగా మందిరానికి రాకండి. ప్రాముఖ్యంగా వచ్చే ఆదివారం నుండి హైదరాబాద్ మన మెయిన్ కల్వరి టెంపుల్లో సమయాన్ని మారుస్తున్నాం. బయట ఎండలు బాగున్నాయా అండి? లేదండి, ఎండలు బాగున్నాయి అన్నవారు చూపిస్తారా? ఎస్, మీరు ఎండలో ఇబ్బంది పడకూడదు అని చెప్పి వచ్చే ఆదివారం మార్చి నెల నుండి హైదరాబాద్ మియాపూర్ కల్వరి టెంపుల్ మెయిన్ బ్రాంచ్లో
టైమింగ్స్ మారుస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఆరాధన ఉదయం 4 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 6 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 8 గంటలకి, నాలుగవ ఆరాధన ఉదయం 10 గంటలకే, సాయంత్రం 4 గంటలకు సిఎస్టీఎం, 4:29 ఇంగ్లీష్ ఆరాధన, సాయంత్రం 6 గంటలకు వర్షిప్ ఆరాధన. కాబట్టి వచ్చే నెల మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా గంటన్నర సేపే ఆరాధన ఉంటుంది. ఈ గంటన్నర సేపు ఆరాధన కాబట్టి మీరు గంట ఆలస్యంగా వచ్చారనుకోండి, చాలా గొప్పోళ్ళు మీరు రావడం వేస్ట్. మీరు ఎందుకని మీరు గంట సేపు ప్రయాణం చేసి అరగంట సేపు దేవుని సన్నిధిలో కూర్చుంటే అది చాలా అవమానకరం దేవునికి. కాబట్టి సంగమా, మనం దేవుణ్ణి అవమానపరిచి సాధించేది ఏం లేదు కనుక నన్ను గణపరచు వారిని దేవుడు ఏమన్నాడు? నేను గణపరుస్తానన్నాడు. గణపరుద్దాం. మీకు తెలుసో లేదో, చాలామంది మన మందిరానికి అరగంట ముందే వచ్చేస్తారు, గంట ముందే వచ్చేస్తారు. ఉదాహరణ, మొదటి ఆరాధన 6 గంటలకు ప్రారంభమవుతుంది అనుకోండి, 5 గంటలకే వచ్చేస్తారు. వారు దేన్ని సూచిస్తున్నారయ్యా అంటే, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ సన్నిధి అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను అంత ముందుగా వస్తున్నా అని దేవునికి వాళ్ళ ప్రేమను సూచిస్తున్నారు. మరి గంట ఆలస్యంగా వస్తే నువ్వంటే నాకు లెక్క లేదు, నీ సన్నిధి అంటే నాకు భయము లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా, దీవిస్తే దీవించు, లేకపోతే నీ ఇష్టం. దయచేసి ఆ జీవితాన్ని విడిచిపెడదాం. ఉన్నదే గంటన్నర సేపు ఆరాధన గనుక వచ్చే ఆదివారం నుండి ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఈ సమయాన్ని మనం పాటిద్దాం. 4 గంటల నుంచి 5:30 గనుక 4:20 కల్లా సాంగ్స్ అయిపోతాయి. సాంగ్స్ అయిపోయిన తర్వాత ఇంకెవ్వరిని లోపల రానివ్వం, ముందే చెప్పేస్తున్నా. 15 minutes వరకు మీరు ఒకవేళ ఏదైనా కారణం చేత ఆలస్యంగా వచ్చినా ఓకే, కానీ 15 minutes తర్వాత గేట్లు వేసేద్దాం. ఎందుకని? ఉన్నదే గంటన్నర, దాంట్లో అరగంట ఆలస్యం, 40 నిమిషాలు ఆలస్యం, గంట ఆలస్యం, అది మీకు ఆశీర్వాదం కాదు, దేవునికి మహిమకరం కాదు. మీ పిల్లల్ని స్కూల్కి టైం పంపిస్తారుగా, మీరు ఉద్యోగానికి టైంకి వెళ్తారుగా, మరి మందిరానికి ఆలస్యంగా రావడం అది ఎంతవరకు సబబో, ఎంతవరకు మర్యాదకరమో ఒకసారి ఆలోచించండి. బ్రదర్, మీరు మాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మేము అన్నిసార్లు చెప్పించుకోవాల్సినటువంటి ఆత్మీయత కాదు మాది, కాబట్టి మీరు చూడండి, వచ్చే ఆదివారం మేము 10 నిమిషాలు ముందే వచ్చేస్తాము అని అన్నవాళ్ళు చూపిస్తారా? ఏం చేతులో ఈ చేతులు, చెయ్యి ఎత్తమంటే చాలు చేతులు ఎత్తేస్తారు, ఆ తర్వాత చెయ్యి ఇచ్చేస్తారు. మీ చెయ్యి ఎవరు చూసారో చెప్పండి. ఒకసారి ప్రభువుకు చెప్పండి, యేసయ్యా నేను ఇక నుండి మందిరానికి 10 నిమిషాల ముందే వస్తాను, నన్ను నమ్ము. ఎవరు చెప్పారు? మీరు యేసయ్యకి చెప్పారు. ఇప్పుడు గ్యాలరీలో ఉన్నవాళ్ళు మరింత గట్టిగా మనం చెప్దాం, యేసయ్యా. గ్యాలరీ అంటే మీరు కాదు, ప్రతిదానికి తయారవకండి. గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు, వెనుకున్నటువంటి వాళ్ళు, మీరు చెప్పాల్సింది, యేసయ్యా. కొంచెం గట్టిగా. మీరు నాకు చెప్పట్లా, యేసయ్యకి చెప్తున్నారు. యేసయ్య ఒక మాట ఇస్తున్నారు, అది నోటితో ఒప్పుకుంటే బాగుంటుంది. కాబట్టి దేవుణ్ణి గౌరవించే వాళ్ళు గట్టిగా చెప్తారా? యేసయ్యా. వెనకున్న వాళ్ళు, యేసయ్యా నేను నీ మందిరానికి 10 నిమిషాలు ముందే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం దేవునికి మాట ఇచ్చాం, ఇక దేవునికి మాట ఇచ్చుకోవడం తప్పితే అసలు మనల్ని ఎవ్వరు నమ్మకూడదు, నమ్మకమైన వాళ్ళం కాదు. రండి, ఒకసారి మీ చేతుల్లోకి బైబిల్ తీసుకోండి, లేచి నిలబడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం నుంచి 30 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయము
27 నుంచి 30 వచనాలు అందరం కలిసి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. మీ పక్కన ఉన్నటువంటి వారు చేయబట్టుకోండి. ఒకరి కోసం ఒకళ్ళం ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో వచ్చారా? ఆర్థిక ఇబ్బందులతో వచ్చారా? నిరుద్యోగ సమస్యతో వచ్చారా? ఎంత కష్టపడుతున్నా గుర్తింపు లేదా? ఒక మాటలో చెప్పండి, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. అనారోగ్యంతో భర్త కానీ భార్య కానీ ఇంటి దగ్గరే ఉండిపోయారా? బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారా? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సంఘముగా ఒకరి కోసం ఒకళ్ళం ప్రార్థన చేస్తున్నాం. నాయన, అయ్యా, మా జీవితాలు మీ చేతుల్లో పెట్టాం. మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు ఆశీర్వాదం. నాయన, నీ సన్నిధిలో తండ్రి ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. రక్షక, మా మందిరంలో ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ప్రతి ఒక్కరూ నాయన పరలోకంలో జీవగ్రంథంలో వారి పేరు లిఖించబడాలి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, మావ కావచ్చు, అల్లుడు కావచ్చు, ఏ ఒక్కరు నశించిపోవడానికి తోబుట్టువులు కావచ్చు వీల్లేదయ్యా. మా మందిరంలో అడుగు పెట్టే వారి ప్రతి కుటుంబము రక్షించబడాలి నాయనా. ఆ రక్షణ కార్యము జరిగించండి నాయన. రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించాయ్యా. ఇంత బతికి ఇంతగా నీ మందిరానికి వచ్చి తుదకు మీరు నరకానికి వెళితే ఏం ప్రయోజనం నాయన? మా మందిరంలో ప్రతి సభ్యుడిని, సభ్యురాల్ని రక్షించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని రక్షించండి నాయన. అలాగే శారీరకంగా ఉన్న ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన మమ్మల్ని శుద్ధీకరించండి, స్వస్థపరచండి నాయన. మా శరీరంలో అపవిత్రత ఏదైనా ఉందేమో, నీకు ఇష్టం లేని కార్యము మా శరీరంలో ఇంకా మిగిలి ఉందేమో, మొదట మా హృదయాన్ని శుద్ధీకరించండి, మా శరీరాన్ని బాగు చేయండి. రక్షక, కష్టపడి పనిచేస్తున్న వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి, గుర్తింపు దయచేయండి నాయన. ఈ సమయంలో ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి చక్కని ఉద్యోగాన్ని ప్రసాదించండి అయ్యా. వివాహం కాక ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాన్ని అనుగ్రహించాయా. గర్భఫలము లేని దంపతుల పట్ల జాలి పడండి నాయన. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి, ఆర్థికంగా బలపరచండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సఖ్యత భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కనికరించండి, జ్ఞానంతో నింపండి నాయన. మా బిడ్డలను జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. కష్టపడి చదివే కృపనివ్వండి. పరీక్షలు రాస్తున్నప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ మహాకృపతో ఉన్నత శ్రేణిలో బిడ్డలు పాస్ అవులాగున, మంచి కాలేజెస్లో, మంచి యూనివర్సిటీస్లో నాయన, మంచి స్కూల్స్లో బిడ్డలకు సీటు దొరుకులాగున, ఫ్రీగా దొరుకులాగున సహాయం చేయండి. రక్షక, మా కల్వరి టెంపుల్ సంఘాలను, సంఘ సభ్యులను నాయన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అత్యధికముగా దీవించండి అయ్యా. మా కల్వరి టెంపుల్ సంఘాల్లో ప్రాముఖ్యంగా రాబోయే 27వ తారీఖున గుడివాడ కల్వరి టెంపుల్ మందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు చేసిన సహాయం వల్ల చక్కని మందిరం నిర్మించబడింది, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నావు నాయన. సహాయం చేసిన ప్రతి హస్తాన్ని అత్యధికముగా దీవించండి. సహాయం చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే ఇంకా మందిరాలు నిర్మించబడవలసి ఉన్నాయి.
స్థలాలు మేము కొనాల్సి ఉంది, మీరే కనికరం చూపించి 26 మందిరాలు నాయన స్థలాలు కొనుగోలు చేసి మందిరాలు నిర్మించుకునే శక్తిని మాకు దయచేయండి అయ్యా. ఇంకా 14 సంఘాలు స్థాపించబడవలసి ఉంది. మీ కనికరం చూపించి మీ చిత్త ప్రకారము ఎక్కడ కల్వరి టెంపుల్ సంఘాలు స్థాపించాలో మీరే మాకు బయలుపరచండి. మాకు అనగా మా కల్వరి టెంపుల్ సంఘాలకు, స్థలాలకు, సభ్యులకు, సేవకుల కుటుంబాలకు వ్యతిరేకంగా సైతాను నియమించిన ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్ధిల్లకుండా మాకు ఈ వారమంతా, రాబోయే కాలమంతా క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించాయా. ఈ నెలంతా కాపాడావే, నీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. నూతన నెలలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నావు. నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, ఆత్మీయ శక్తిని నాయన మా కోసం దాచిపెట్టిన ప్రతి దీవెనను మేము స్వతంత్రించుకునేలాగున మమ్మల్ని సిద్ధపరచమని ఈ దీనదాసుని కుటుంబాన్ని కనికరించి బిడ్డలిద్దరినీ ప్రత్యేకపరిచి, ప్రతిష్ఠించి, పరిశుద్ధపరిచి పరిచర్య కోసం నాయన బిడ్డలను పరిపూర్ణంగా సిద్ధపరచాల్సిందిగా కోరుతూ నీ కోసం నాయన ప్రయాసపడే నమ్మకమైనటువంటి కుటుంబంగా మా కుటుంబాన్ని ముద్రించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట విచ్చేస్తే మీ అందరికీ షలోం. ఒక 4 షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాగున్నారా అని చెప్పి అడగండి. రైట్, ఇప్పుడు దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. స్క్రీన్లో మీకు చూపించేటటువంటి ఈ ప్రత్యేక ప్రకటన ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. ఆరాధన జరిగే సమయంలో అటు ఇటు తిరగడం, సంచరించటం అది దేవునికి అవమానకరం కనుక ఇంకెవ్వరూ కదలడానికి రైట్. అతనుకున్న ఆశ ఏమిటంటే 150 సంవత్సరాలు బతకాలని ఆశపడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. కానీ తనకున్న ఆశ ఏమిటంటే 80 సంవత్సరాలు కాదు, 90 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు కాదు. మోషే 120 సంవత్సరాలు బతికాడు. కానీ ఇతడు ఆశించింది ఏమిటో తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశించాడు. అప్పుడు మీలో కొంతమందికి అభిప్రాయం ఏమిటంటే ఆ రోజుల్లో అలాగే బతికారు కదండి, అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు, కాబట్టి యాకోబు కూడా ఇంచుమించు 147 సంవత్సరాలు బతికాడు కదా, కాబట్టి ఆ రోజుల్లో అలా అనుకుని ఉంటారులేండి, 150 సంవత్సరాలు బతకాలని చెప్పి పాపం ఎవరో ఆ రోజుల్లో అనుకుని ఉంటారు అని అనుకుంటే పొరపాటే. యాకోబు బ్రతికిన కాలంలో కాదు, అబ్రహాము బ్రతికిన కాలంలో కాదు, మనం అందరం జీవిస్తున్న ఈ కాలంలోనే ఒక వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి ఆశించాడు. అలా 150 సంవత్సరాలు బ్రతకడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు తెలుసా మీకు? మనుషుల మధ్యకు వెళ్తే మాస్క్ పెట్టుకునేవాడు, తన చేతికి ఖచ్చితంగా గ్లౌస్ వేసుకునేవాడు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే గ్లౌస్ లేకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. అంతేకాదు తన దగ్గర ఎప్పుడు కూడా 12 మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. ప్రతిరోజు తల మీద ఉన్న వెంట్రుకల దగ్గర నుంచి కాలుకున్న గోళ్ళు వరకు పరీక్షించేవాళ్ళు. ప్రతిరోజు శరీరం అంతా కూడా టెస్టులు గుండా వెళ్ళేది. 12 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతిరోజు తనను పరిశీలించేవాళ్ళు. తనకిచ్చేటటువంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది, డాక్టర్స్ అడ్వైస్ చేసిన ఫుడ్డే వచ్చేది. అంతేకాకుండా అది ల్యాబ్కు పంపించబడేది. ఆ ఫుడ్లో ఏదైనా విష పదార్థం ఉందేమో, విషం కలిసిందేమో అని చెప్పి అది ల్యాబ్కి వెళ్ళి టెస్టులన్నీ పాస్ అయిన తర్వాత అతని టేబుల్ మీదకి బ్రేక్ఫాస్ట్గా వచ్చేది, లంచ్గా వచ్చేది, డిన్నర్ వచ్చేది. సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ ట్రైనర్ని పెట్టుకుంటాడు. కానీ అతను 15 మంది ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకున్నాడు, ఒకరిని కాదు. 15 మంది ఫిట్నెస్ ట్రైనర్స్ ఎప్పుడు తనతో పాటు ఉండేవాళ్ళు. 12 మంది డాక్టర్స్ ఎప్పుడు తనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు, తను నివసిస్తున్నటువంటి ఇంట్లో కూడా ఉండేవాళ్ళు. అంతేకాకుండా తను పడుకునేటటువంటి బెడ్ ఏదైతే ఉందో ఆ బెడ్కి ఆక్సిజన్ మిషన్స్ ఉండేవి. పొరపాటున ఒకవేళ ఆక్సిజన్ అయిపోయినా తగ్గిన వెంటనే ఆ మిషన్ నుంచి అతనికి ఆక్సిజన్ అందించడానికి ఆ బెడ్ అన్ని పరికరాలతో నింపబడింది. ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ అయితే
హార్ట్ని దానం చేయడానికి, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే కిడ్నీ దానం చేయడానికి, కళ్ళకి ఏదైనా ఒకవేళ ఇబ్బంది వస్తే కళ్ళు దానం చేయడానికి, ఇలా తన శరీరంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఏదైనా ఒకటి చెడిపోయే పరిస్థితి వస్తే వెంటనే దాన్ని దానం చేయడానికి లైన్గా డోనర్స్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. తను ఆశించింది ఏమిటంటే 150 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఆశించాడు. కానీ జరిగింది ఏమిటి? 2009 ఒక వార్త తీవ్రంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. గూగుల్ బ్లాక్ అయిపోయింది, ట్విట్టర్ బ్లాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయింది. ప్రతి సోషల్ మీడియా పూర్తిగా జామ్ అయిపోయింది. ఎప్పుడో తెలుసా? అక్టోబర్ 2009 అక్టోబర్ అతను హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చచ్చిపోయాడు. 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు, కనీసం 50 సంవత్సరాలు కూడా పూర్తిగా బ్రతకలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులు, అతనికి ఒక పేరు పెట్టాడు, ఏమిటంటే పాప్ కింగ్. పాప్ మ్యూజిక్కి రారాసు అని పేరు పెట్టారు. అతను పాప్ సాంగ్స్ పాడేవాడు, బ్రేక్ డ్యాన్స్లు వేసేవాడు. విచిత్రం ఏమిటయా అంటే చచ్చిపోయి కూడా అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్న ధనవంతుడండి ఆయన. ఈరోజు కూడా తను పాడిన పాటలు ఉన్నాయి చూసారా, అవి ఇప్పటికీ అమ్ముడుపోతున్నాయి, ఇప్పటికి కూడా డబ్బులు వస్తున్నాయి. కానీ అతను లేడు. ఒక చిన్న రీల్ చూపిస్తున్నాను, ఆ రీల్ గతంలో మీరు చూసుంటారు. అతను ఒక ఆటగాడట. ఎవరైనా కావచ్చు. శవం పంపిస్తున్న సందేశం మనం వినబోతున్నాం. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. శవం పంపిన సందేశం స్క్రీన్లో. నేను గొప్ప అందగాడిని, గొప్ప ఆస్తిపరుణ్ణి, గొప్ప నాయకుడిని. ఇవేవి నన్ను రక్షించలేకపోయాయి. ఇప్పుడు నేను నరకంలో కాలిపోతున్నాను. దయచేసి మీరు ఇక్కడికి రాకండి. యేసయ్యను నమ్మండి, పరలోకం చేరుకోండి. నరకం పంపించిన సందేశం. సహోదరి సహోదరులు, గొప్ప ఆటగాడు కావచ్చు, గొప్ప పాటగాడు కావచ్చు, గొప్ప అందగాడు కావచ్చు, గొప్ప రాజకీయవేత్త కావచ్చు, గొప్ప ఆస్తిపరుడు కావచ్చు. సహోదరి సహోదరులు, తను కలిగున్న టాలెంట్, తను కలిగున్న ఆస్తి, తను కలిగున్నటువంటి అంతస్తు, తను కలిగున్న అధికారం ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా మరణదూతను దాటి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కనీసం 60 సంవత్సరాలు కూడా బతకలేకపోయాడండి. చాలా బాధకరం. క్షమించండి. జూన్ 25, 2009, జూన్ 9వ తారీఖు, జూన్ 21వ తారీఖు 2009, 50 సంవత్సరాల వయస్సు, మైకేల్ జాక్సన్, పాప్ స్టార్, పాప్ మ్యూజిక్ కింగ్, పాప్ మ్యూజిక్ రారాజు అని పిలువబడ్డాడు. సడన్గా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆరోగ్యాన్ని కాపాడుకోలేక వెళ్ళిపోయాడండి. అంటే పిలుపు వస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే అనే వాస్తవాన్ని పోయిన వారం మనం సందేశం ద్వారా తెలుసుకుందాం. నరకము అనేది ఉందా? ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ అబద్ధం ఆడుతుందా? అబద్ధం ఆడదా? యేసయ్య అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడా? యేసు అబద్ధం ఆడే ప్రసక్తి లేదు అన్న వాళ్ళు చూపిస్తారా?
యేసు అబద్ధమాడే ప్రసక్తి లేదన్నవాళ్ళు, రైట్? అయితే యేసు చెబుతున్నాడండి, నరకము అనేది ఉందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, ఆ బాధ భరించలేక పళ్ళు కొరుక్కోవడం. దానికి ఒక పేరు ఉంది, నిత్య నరక అగ్ని. అంటే అర్థం ఏమిటి? నిత్యము ఉండే నరకము, అగ్నితో నిండిపోయిన స్థలము, అది ఉంది అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరులు, నరకము అనేది ఉంది అని చెప్పి ప్రభు యేసుక్రీస్తే సెలవిచ్చాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కానే కాదు. నరకము అనేది ఉందే. క్రైస్తవ సంఘమా, సమాజమా, మీరు నమ్ముతున్నారా నరకం అనేది ఉంది అని చెప్పి? నమ్ముతున్నామన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఏమనుకోకండి, చేయి చూపించమంటున్నానని చెప్పేసి అప్పుడప్పుడు, రైట్? నరకము అనేది ఉంది అని మీరు నమ్ముతున్నట్లయితే మీ పేరు ఎక్కడుంది? నరకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో ఉందా? పరలోకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో ఉందా? ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ గంట తర్వాత మీరు ప్రాణం పెట్టాల్సి, ఒకవేళ గంట తర్వాత మీ ప్రాణం పోబోతుంది అనుకుందాం, ఒక 1 అవర్లో మీ ప్రాణం పోతుంది అనుకుందాం. ఈ సమయంలో నీ యొక్క ఆలోచన ఏమిటి? 1 అవర్లో మీ ప్రాణం పోబోతుందని తెలిస్తే మీరు ఎక్కడ కన్ను తెరుస్తారు? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా నేను పరలోకంలో కన్ను తెరుస్తాను. ఎందుకని? నేను కల్వర్ టెంపుల్కి వస్తున్నానుగా, కల్వర్ టెంపుల్లో నేను మెంబర్నిగా, బాప్తిసం తీసుకున్నానుగా, సువార్తను దానం చేస్తున్నానుగా, నాతో పాటు మరొకరిని దేవుని సన్నిధికి నడిపించానుగా, దశమ భాగాన్ని ఇస్తున్నానుగా. ఇవేమైనా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాయా? లేదండి. మరి ఏమిటి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటట? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా చెప్పెను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యమును చూడలేడని. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఒకడు నూతనంగా జన్మించాలి. నూతన జన్మ. నువ్వు తల్లి గర్భము ద్వారా జన్మించావు, అది శరీరకరమైన జన్మ. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపిష్టి జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు నూతన మనస్సు ఇవ్వు, నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. దాన్ని ఏమన్నారంటే బైబిల్లో మారు మనస్సు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో అది మనం చూస్తాం. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక సువార్తను మీరు నమ్మి మారు మనస్సును ఏమిటట పొందండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ఆయన సువార్తను ప్రకటించుచు ఉండెను. మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. ఒకప్పుడు తాగుబోతు మనస్సు, ఒకప్పుడు తిరిగేటటువంటి మనస్సు, ఒకప్పుడు చెడిపోయిన మనస్సు, చెడు అలవాట్లతో నిండిపోయిన మనస్సు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశావో, నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రభువు అడుగు పెట్టాడో, నీ హృదయాన్ని శుద్ధీకరించాడు. జక్కయ్య నువ్వు త్వరగా రా, నేను మీ ఇంటికి రావాల్సి ఉంది అని అంటే జక్కయ్య పాపిష్టోడు, పరమ పాపిష్టోడు. యేసు తన ఇంటికి వస్తాడని చెప్పి విన్నప్పుడు జక్కయ్య పరుగున దిగి వచ్చాడు. జక్కయ్య అన్యాయంగా సంపాదించినవాడు, అక్రమముగా సంపాదించినవాడు. కానీ ఏం చేశాడు? యేసు తన ఇంట్లో అడుగు పెట్టిన తరువాత, ప్రభువా నేను ₹1 అన్యాయంగా తీసుకుంటే 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తానయ్యా, నాకు అక్రమమైన జీవితం వద్దు, అవినీతితో కూడిన సంపాదన వద్దు, నేను నీతిగా జీవించాలని ఆశపడుతున్నాను. జక్కయ్య అనే పేరుకు అర్థం తెలుసా? పరిశుద్ధుడు లేదా పవిత్రుడు అని అర్థం. పేరులో పవిత్రత ఉంది కానీ బ్రతుకులో పవిత్రత లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కసారి మీ పేరు ఏమిటో ఆలోచన చేయండి. మీ పేరు అర్థం ఏమిటి? ఒక్కసారి మీ పేరును గురించి మీరు ఆలోచన చేయండి. పేరుకు తగ్గ జీవితమే జీవిస్తున్నారా? జక్కయ్య పేరుకు అర్థము పవిత్రుడు లేక పవిత్రత. పేరులో పవిత్రం ఉంది కానీ జక్కయ్య జీవితంలో పవిత్రత లేదు. తను చేసేటటువంటి ఉద్యోగం మంచిదే కానీ తను సంపాదించే సంపాదన మాత్రం అక్రమ సంపాదన.
అవినీతితో కూడిన సంపాదన, అన్యాయంతో కూడిన సంపాదన. కాబట్టి ఎప్పుడైతే యేసు తన ఇంట్లో అడుగు పెట్టాడో, తన జీవితంలో అడుగు పెట్టాడో, అప్పటి వరకు ఆ ఇంట్లో గూడు కట్టుకున్నటువంటి చీకటి పటాపంచలైపోయింది. ఒక్కసారిగా చీకటి పారిపోయింది. తన హృదయము, తన గృహము వెలుగుతో నింపబడింది. చీకటి పారిపోయినప్పుడు తనతో పాటు చీకటి క్రియలు కూడా పారిపోయినాయి. కాబట్టి అంటున్నాడు, యేసయ్యా, అన్యాయంగా నేను ₹1 తీసుకుంటే తిరిగి ₹4 ఇచ్చేస్తా. ఈ అన్యాయపు జీవితం నాకొద్దు, అక్రమ సంపాదన నాకొద్దు, బ్రతుకున్నంతకాలం పేరుకు తగ్గ జీవితం నేను జీవిస్తా. క్రైస్తవుడు అని అంటే ఎవరో తెలుసా? క్రీస్తును వెంబడించువాడు, క్రీస్తులా జీవించేవాడు. పేరుకు తగ్గ జీవితం మనం జీవిద్దాం. అంతేగాని పేరు గొప్పట, ఊరేమో దెబ్బట, అది మన జీవితం కావడానికి వీల్లేదు. అలెగ్జాండర్ అనే చక్రవర్తి తను చక్రవర్తిగా చలామణి అవుతున్నప్పుడు అతని సైన్యంలో ఒక రూల్ ఉంది. ఎవడో తెలుసా? యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, గెలిచి రావాలి. అంతేగాని యుద్ధం చేయలేక వెనక్కి తిరిగి పారిపోవడం, అంటే వెనక భాగాన్ని శత్రువుకు చూపించడం, అంటే యుద్ధం చేయలేక తిరిగి పారిపోవడం చూసారా? ఎవడైనా పారిపోయాడంటే వాడిని భయంకరంగా శిక్షిస్తారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు శత్రువుని ఎదుర్కోలేక తన వెనక భాగాన్ని చూపించేశాడు. అంటే అర్థం ఏమిటంటే, నేను నీతో యుద్ధం చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి వెనక భాగం చూపిస్తే ఎదుటివాడు శత్రువు జాలిపడి పో పిరికోడా అని చెప్పి పంపించేస్తారు వాడిని. వాడు తన వెనక భాగాన్ని చూపించి పారిపోతున్నప్పుడు మిగతా సైనికులు వాడిని పట్టుకున్నారు. పట్టుకొని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చి చక్రవర్తి మహాచక్రవర్తి అలెగ్జాండర్, ఇతడు మన సైన్యంలో ఉండి చేసింది ఏమిటో తెలుసా? శత్రువుని జయించడం చేతగాక వెనక భాగాన్ని చూపించి పారిపోయి వచ్చేశాడు. అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చింది. కారణం ఏమిటంటే, ఓటమి అంటే ఏమిటో తెలియనటువంటి మహాచక్రవర్తిగా చలామణి అవుతున్న రోజుల్లో వెనక భాగాన్ని చూపించి తిరిగి వచ్చేసిన వాడిని చూసి కోపంతో, రే నీ పేరేంట్రా అని అంటే వాడి నోట్లోంచి మాట రావట్లా. నీ పేరు చెప్పమంటే కూడా పేరు చెప్పవేంట్రా, అంత పొగరేంట్రా నీకు, నీ పేరేమిటే అని అంటే వాడు అప్పుడు చెప్తుంది ఏంటో తెలుసా? వణిగిపోతూ అలెగ్జాండర్ అండి అని చెప్పి అన్నాడు. ఏం పేరంటే వాడి పేరు? అలెగ్జాండర్. ఒరే పనికి మళ్ళోడా, నా పేరు పెట్టుకొని ఓటమంటే ఏమిటో ఎరుగునటువంటి నా పేరు పెట్టుకొని, నా పేరు చెప్తేనే శత్రువులు బెదిరిపోయి పారిపోతారే, అలాంటి నా పేరు పెట్టుకొని శత్రువు ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చేసావు, సిగ్గులేదు? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, నీ పేరైనా మార్చుకో, లేదా నీ బుద్ధైనా మార్చుకో. ఖచ్చితంగా చెప్పి పడేశాడు. అలెగ్జాండర్ పాపిస్తోడండి, భయంకరమైన వ్యభిచారండి, భయంకరమైన తాగుబోతాడండి. కానీ అతనికి రోషం వచ్చిందట. ఏమిటి? నా పేరు పెట్టుకొని పిరికి బందలా జీవిస్తున్నాడు అని చెప్పి రోషం వచ్చిందట. మరి దేవునికి ఇంకెంత రోషం రావాలండి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏ పాపము లేనివాడు, లోపము లేనివాడు, బహుపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క దేవుని బిడ్డలాగా మనం పిలువబడుతున్నాం. మీలో ఎంతమంది నేను దేవుని బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? యేసయ్య బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? ఎస్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం చేయి చూపిస్తే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు ఇప్పుడు మన జీవితము తండ్రిని సంతోషపరిచేదిగా ఉందో, తండ్రిని దుఃఖపరిచేదిగా ఉందో? ఒకసారి ఆలోచించండి. ఒరే బాబు, నువ్వు నా కొడుకుని చూపిస్తున్నావు ఏంట్రా? నువ్వు చేసేవని సైతాను పనులు కదా. అమ్మ, నా కూతురు అని చేయి చూపించేవేమిటి? నువ్వు చేసేవన్నీ సైతాను పనులు కదా. వేసేవన్నీ సైతాను వేషాలే కదా. మాట్లాడేవన్నీ సైతాను మాటలే కదా. చెప్పేవన్నీ అబద్ధాలే కదా. చూసేవన్నీ బూతు సినిమాలే కదా. సంపాదించేదంతా అక్రమ సంపాదనే కదా. నా కుమారుడు అని చెప్పి, నా కుమార్తె అని చెప్పేసి నువ్వు బాహాటంగా చేయి చూపించావేమిటి? సిగ్గులేదు నీకు? దేవుడు అడుగుతాడేమో, ఒకసారి ఆలోచించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, గతంలో నేను ఈ విషయం చెప్పి మళ్ళీ సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. ఇదే అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది చూసారా? ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాశాడు ఆ పత్రిక. ఆ ఫిలిప్పి అనేటటువంటి పట్టణంలో ఫిలిప్పిలో సంఘం ఉంది. ఆ సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ ఫిలిప్పి పట్టణము ఎందుకు ఆ ఫిలిప్పి పట్టణం అని పిలిచారంటే, అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్, అతని పేరునే అక్కడ ఆ పట్టణానికి పెట్టారు. కాబట్టి అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. అతను గవర్నర్గా ఉన్నప్పుడు, అలెగ్జాండర్ కుర్రోడుగా ఉన్నప్పుడు ఆ ఊర్లో తాగుబోతోడు ఉన్నాడు. ఆ తాగుబోతోడు ఒకరోజు అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ దగ్గరకు వచ్చి,
ఫిలిప్ గారు, ఫిలిప్ గారు, ఏంట్రా అరుస్తున్నావేంట్రా? అరవడం కాదండి, మీకు ఒక విషయం చెప్పాలి. నువ్వేంట్రా తాగుబోతాడు నాకు విషయం చెప్పేది? మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు అక్కడ. మీ ఓడు అంటే అర్థం ఏమిటి? ఫిలిప్ గారు రాష్ట్రానికి, ప్రాంతానికి గవర్నర్గా ఉంటున్నారు కదా. మీ ఓడున్నాడు చూసారా, అలెగ్జాండర్ గాడు. వాడు గాలోడ్లాగా మా అబ్బాయితో తిరుగుతున్నాడు అని చెప్పి తాగుబోతోడు వచ్చి పరిపాలించేటటువంటి ఫిలిప్తో అంటున్నాడు, మీ ఓడు మా ఓడుతో తిరుగుతున్నాడు తెలుసా. ఈ మాట విన్నప్పుడు ఫిలిప్ సిగ్గుతో తలదించుకున్నాడండి. నా కొడుకు ఏంటి, గవర్నర్గా ఉన్న నా కొడుకు, రేపొద్దున దేశాలను పరిపాలించాల్సిన నా కొడుకు ఈ గాలోడు కొడుకుతో తిరగటం ఏమిటి? సిగ్గుతో తల ఉంచుకున్నాడండి. దూరం నుంచి అలెగ్జాండర్ చూశాడట. తన తండ్రి ఒక గాలోడుతో తాను తిరుగుతున్నాడని చెప్పి తెలుసుకున్నప్పుడు తన తండ్రి తల వంచటం చూశాడటండి. ఆ రోజు అలెగ్జాండర్ కుర్రోడు ఓ తీర్మానం తీసుకున్నాడట, జీవితంలో ఇంకెన్నడూ కూడా ఆ తండ్రి తల వంచుకునే విధంగా నేను జీవించను అని చెప్పి గాలితో తిరగడం మానేశాడటండి. అలెగ్జాండర్కి అంత రోషం వస్తే, అలెగ్జాండరే తన తండ్రిని సంతోషపరచాలని చెప్పి గాలోళ్ళతో తిరగడం యవ్వన ప్రాయంలో మానేస్తే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనల్ని చూసి సైతానుగాడు దేవుడితో ఏం చెప్తున్నాడో చెప్పండి. ప్రభువా, నీ కూతురు నా కొడుకుతో తిరుగుతుందయ్యా. సైతాన్ గారు చెప్తే, ప్రభువా, నీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడు తెలుసా, చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు, పార్కుల్లో తిరుగుతున్నాడు, ఓయో రూమ్స్లో తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనిచేస్తున్నాడు. నీ కొడుకు నీ కూతురు మందిరాలకు వెళ్తారు కదా, పాటలు పాడతారు కదా, కానుకలు ఇస్తారు కదా, సాక్ష్యం అంటారు కదా, ఏం చేస్తున్నారో తెలుసా? నా బిడ్డలతో అడ్డమైన పనులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు నీ కొడుకులని చెప్పుకుంటున్నారు అని ఒకవేళ యేసుక్రీస్తును ప్రశ్నిస్తే, నిన్ను చూసి, నువ్వు చేసే పనులు చూసి, నువ్వు వేసే వేషాలు చూసి, నువ్వు చేస్తున్న మోసాలు చూసి, నీ వేషధారణ చూసి, నీ నటనా జీవితాన్ని చూసి, యేసు చూసావా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, చూడు ఒకసారి అని నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు పనికిమాలిన పని చేస్తున్నప్పుడు, నువ్వు పాపం చేస్తున్నప్పుడు సైతానుగాడు యేసయ్యను చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని చూసి యేసయ్యను ప్రశ్నిస్తే, యేసయ్య సిగ్గుతో తల వంచుకుంటాడేమో. యేసును సిగ్గుతో తల వంచే విధంగా, తల దించే విధంగా ఉండేవాళ్ళ అండి దేవుని బిడ్డలంటే? కాదే. నా కుమారుడా, నా హృదయమును సంతోషపరచుము. మనం అందరం ఉన్న దేనికోసం? దేవుని హృదయాన్ని సంతోషపరచడానికి. ఆ మాట మళ్ళా చదివిస్తాను సామెతల గ్రంథంలో. నా కుమారుడా, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 'నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి' 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపెట్టుము, అప్పుడు నన్ను నిందించు వారితో ధైర్యంగా మాట్లాడతా. నా కుమారుడా, ఒరే సైతాను కాదురా నువ్వు సంతోషపెట్టాల్సింది, సైతాను మనుషుల్ని కాదురా నువ్వు సంతోషపెట్టాల్సింది, నేను కదరా నీ కోసం ప్రాణం పెట్టింది, నేను కదమ్మా నీ కోసం రక్తం చిందించింది, నన్ను కదా తల్లి నువ్వు సంతోషపెట్టాల్సింది. నన్ను సంతోషపెట్టు, నన్ను గనపరచు, నన్ను మహిమపరచు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడతా. చూడు ప్రభువా నీ కొడుకు ఏం చేస్తున్నాడు, చూడు ప్రభువా నీ కూతురు ఏం చేస్తుందో అని సైతానుగాడు వచ్చి నన్ను నిందిస్తున్నప్పుడు నేను ధైర్యంగా మాట్లాడుతా. చూడు ఏం చేస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తుంది. నీ చేతిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసి పడేసావు. వాళ్ళు నా చేతిలో పడినప్పుడు నాకు ఇష్టలుగా నేను మార్చుకున్నా, నా బిడ్డలుగా నేను తీర్చుకున్నా, నా పోలికను వాళ్ళకిచ్చా, నా మనస్సును వాళ్ళకిచ్చా, నాలా జీవించే జీవితాన్ని వాళ్ళకిచ్చా. అది కాదు దేవుడు చెప్పాల్సింది.
ఈ సహోదరి సహోదరులు ఒక్కసారి ఆలోచించండి. మనం క్రైస్తవులం అయితే క్రీస్తు బిడ్డలం కనుక మనం క్రైస్తవులం అయ్యాం. క్రీస్తులా జీవించడానికి మనం పిలువబడ్డాం. క్రీస్తును కనపరచడానికి మనం పిలువబడ్డాం. ఏ రోజైనా ఎవరైనా నీలో నాలో మనలో క్రీస్తును చూసిన సందర్భం ఉందా? క్రీస్తులా జీవించటం మనలో ఎవరైనా చూసారా? క్రీస్తు ప్రేమను చూసారా? క్రీస్తు క్షమను చూసారా? క్రీస్తు మనస్సును మనలో చూసారా? ఒకరోజు ఒక కుంటెతను కాళ్ళు పాపం పోలియో వచ్చి కాళ్ళు పడిపోయినాయి. కుంటెతను రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు ఒక బండి పెట్టుకొని. రైలు వచ్చింది, దిగేవాళ్ళు హడాడుగా దిగుతున్నారు. ఎవరో ఒక అతను చూసుకోకుండా ఆ బండిని తట్టాడు. అమాంతంగా ఆ పండ్లన్నీ కూడా కింద పడిపోయి ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి జారిపోతూ ఉన్నాయి, పట్టాల మీదకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇతను అవిటివాడు గనుక, కుంటివాడు గనుక ఏమీ చేయలేక చేతగాని వాడుగా అలా ఉండిపోయాడు. అవన్నీ దొర్లిపోతూ ఉన్నప్పుడు ఒక అతను పరుగున వచ్చి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్న ఆ యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చక్కగా బండి మీద పేరుస్తూ ఉన్నాడు. ఒక్క పండు కూడా పోకుండా ప్రతి పండుని ఏరుకుంటూ వచ్చి ఆ బండి మీద పెట్టేశాడు. అలా పెట్టిన తర్వాత ఇతను భుజం తట్టి, బాబు చూసుకో బాబు కొంచెం, ఎందుకంటే ఎవరి హడావిడి వాళ్ళదే కదా అని చెప్పి వెళ్ళబోతున్నప్పుడు ఈ అవిటివాడు అతను చూసి బాబు అని పిలిచాడట. ఏంటి నాయనా, యేసుబాబు అంటే నువ్వేనా అన్నాడటండి. ఏమిటి యేసుబాబు అంటే నువ్వేనా? అదేంటయ్యా యేసుబాబుతో నన్ను పోల్చావేమిటి? మా ఊర్లో చిన్నప్పుడు మైకుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, యేసు అంటే ప్రేమ గలవాడు, క్షమ గలవాడు, దయగలిగిన వాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాడు అని చెప్పి నేను మైకులో వినేవాడిని. ఎప్పుడూ చూడలే యేసుబాబును. కానీ నువ్వు చేస్తున్న పని చూసినప్పుడు నాకు ఆ యేసుబాబే కనిపించాడయ్యా నీలో. బహుశా నువ్వే యేసుబాబువేమో అనుకున్నాను అన్నాడటండి. అప్పుడు అతను అన్న మాట ఏంటంటే, నేను యేసుబాబును కాదు కానీ యేసును విశ్వసించే ఆయన బాబుని నేను. అంటే అర్థం ఏంటి? ఆయన అబ్బాయిని నేను. సహోదరులు, మనలో యేసు కనిపించాలి. మన ద్వారా యేసును లోకానికి చూపించాలి. ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట, సేవ చేస్తున్న చోట, సహోదరులు, నీలో నాలో ఏ స్వరూపం కనిపించాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపము కనిపించాలి. అదే భక్తుడైనటువంటి పౌలు అంటాడు, మీలో క్రీస్తు స్వరూపము కనిపించేంత వరకు నాలో ప్రసవ వేదన కలుగుతుంది. నాకున్న ఆశ ఏమిటంటే, నేను ఎవరికైతే వాక్యం చెప్పానో, ఎవరైతే నా ద్వారా రక్షించబడ్డారో మీలో యేసుక్రీస్తు కనిపించాలి. కల్వరి టెంపుల్ సంగమా, మనలో క్రీస్తు కనిపించాలి. అప్పుడే కదండి లోకం మనల్ని క్రీస్తు బిడ్డలుగా గుర్తించగలిగింది. వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వీళ్ళు పరిశుద్ధులు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. మీరు ఈ మాట విన్నారా? గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు ఈ మాట అనేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా టీవీలో సినిమాలు చూస్తున్నారు అనుకోండి, క్రైస్తవులు ఎవరైనా వచ్చారనుకోండి, రండి మీరు కూడా రండి సినిమా చూడండి అని చెప్పంటే, ఆ ఉన్న ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, లేదండి వాళ్ళు సినిమాలు చూడరండి. ఎందుకని? ప్రభువుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు సినిమాలు చూడరండి అనేవాళ్ళు. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రభువుని నమ్ముకున్నారు కదా వాళ్ళు ఇలా చేయరండి, ప్రభువుని నమ్ముకున్నారు కదా వాళ్ళు ఈ విధంగా చేయరండి, ప్రభువుని నమ్ముకున్నారు కదా అనేవాళ్ళు. మేము ఈ మాట విన్నామని వాళ్ళు చూపిస్తారా? అది మనల్ని చూసి చెప్పాలి. ప్రభువుని నమ్ముకున్నారు కదా అబద్ధాలు చెప్పడు, ప్రభువుని నమ్ముకున్నాడు కదా బూతులు మాట్లాడు, ప్రభువుని నమ్ముకున్నాడు కదా మనలాగా తాగుబోతులు విందుకు రారు, ప్రభువుని నమ్ముకున్నది కదా మనతో పాటు నైట్ క్లబ్బులకి పబ్బులకి రాదని. ప్రభువుని నమ్ముకుంది, మళ్ళీ చెత్త చెదారాలు వేషాలు వేయదు, అబ్బాయిలతో అమ్మాయిలతో తిరిగే వ్యవహారం కాదు. నిన్ను గూర్చి సహోదరులు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. మళ్ళా పాయింట్కి వచ్చేస్తున్నా, ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. ఆ మరణించే దినం ఒకవేళ ఈరోజే 1 గంట సేపట్లో నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నట్లయితే అడుగుతున్నా, ఎక్కడ నువ్వు కళ్ళు తెరుస్తావు? ఒక్కసారి ఆలోచించు. కల్వరి టెంపుల్ సంగమం మనలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీలేదో. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఆరోగ్యం చెడిపోయింది, హాస్పిటల్ పాలయ్యారు, మంచం మీద పడి ఉన్నారు. ఒక పక్క బ్లడ్ ఎక్కుతూ ఉంది, మరోవైపు హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడానికి మిషన్స్కి ఏవేవో పరికరాలు అమర్చి పెట్టారు, ఇంకోవైపు డయాలిసిస్ అవుతూ ఉంది. వీటన్నిటి మధ్య
నీ మనస్సు ఏం కోరుకుంటుందో చెప్పండి. బిర్యానీ తిని చాలా కాలం అయింది, బిర్యానీ నాకు చాలా ఇష్టం, మా ఆవిడ వస్తే బిర్యానీ పట్టురావే అని చెప్పి అడుగుదాం అని నువ్వు అనుకుంటావా? బ్యాంకులో ఆ బ్యాంకులో ఎంత పెట్టాను, ఈ బ్యాంకులో ఎంత పెట్టాను, 5-6 అకౌంట్లు ఉన్నాయి కదా, అసలు ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాను అని చెప్పి డబ్బు గురించి ఆలోచిస్తావా? నీకు ఎంతో ఇష్టపడి నువ్వు కారు కొనుక్కున్నావు కదా, ఆ కారుకి నేను సర్వీసింగ్ చేయించానా, చేయించలేదా, పెట్రోల్ ఉందా, టైర్లో గాలి ఉందా ఆలోచిస్తావా? మా ఆవిడకి బంగారం కొన్నాను కదా, ఇంతకీ ఆ బంగారం ఎక్కడ దాచిపెట్టింది? ఈ ఆలోచనలు ఏమైనా వస్తాయా చెప్పండి? అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, దానికి రెంట్లు వచ్చినాయా? ఈ ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? ప్రియ సహోదరి సహోదరులు, నీకు ఆరోగ్యం పాడైనప్పుడు, నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు నీకు ఇవేవి జ్ఞాపకానికి రావు. నీకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ మంచం మీద నుంచి కాస్త దిగి బాత్రూమ్కి వెళ్ళగలిగితే చాలు. అది నీ ఆలోచన. నీ అంతటి నువ్వు తినలేకపోతున్నప్పుడు, నీ భార్య ఒకవేళ, కొంతమంది భార్యలేమో తినిపిస్తారు, మరి కొంతమంది భార్యలేమో కుక్కుతారు. అది నీ కర్మ మీద ఉంది, ఆధారపడి ఉంది. నీ భార్య మంచిదనుకోండి, కష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు ఆదరణతో తినిపిస్తుంది. ఆ భార్య కఠినమైనటువంటి మనస్తత్వం కలిగింది అనుకోండి, చచ్చేవాడికి మళ్ళీ నేను పెట్టాలా అని చెప్పేసి తిను చావు అని చెప్పి కుక్కిద్ది. అలా ఆఖరికి తినడానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిలో తను కోరుకునేది ఏంటో తెలుసా అండి? బంగారం కాదండి, బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, బట్టలు కాదండి, బతకడానికి పట్టడి మెతుకులు తనంతటి తాను తినగలిగితే చాలు. అదే ఉంటుంది ఆలోచన. సహోదరి సహోదరులు, నువ్వు ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడు ఈ లోకంలో ఏది నీకు జ్ఞాపకం రాదు. కాస్త నేను కాలు తీసి కింద పెట్టగలిగితే చాలు, నా అంతటి నేను నడవగలిగితే చాలు, నా అంతటి నేను కనీసం బాత్రూమ్కి వెళ్ళగలిగితే చాలు, ఎవరి సహాయం లేకుండా నేను నడవగలిగితే చాలు. ఇదే నువ్వు ఆలోచిస్తావు. ఇక పోయే ముందు అది కూడా జ్ఞాపకం రాదు. ఎక్కడికి వెళ్తానో, ఎక్కడికి పోతానో, ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తానో అనే ఆలోచన, భయము, భీతి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఆ మంత్రి ఎప్పుడు కూడా డాక్టర్తో, క్షమించండి, ఆ రాజుతో ఎప్పుడు యేసయ్య గురించి చెప్తూ ఉండేవాడు. రాజా, మనకంటూ మరణం ఉంది రాజా, ఆ మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఈ భూమి మీదకి దిగొచ్చి మనిషి చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి మనిషికి రావాల్సిన శిక్షను దేవుడే తన మీద వేసుకున్నాడు రాజా అని యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తూ ఉంటే రాజుకు కోపం వచ్చి, చూడు బాబు, చూడు మంత్రిగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించు, అంతేగాని నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు, నీ మత ప్రచారం నాకు చేయొద్దు, నీ మతాన్ని నాకు రుద్దే ప్రయత్నం చేయొద్దు. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? నువ్వు చూసావా? మంత్రి, మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి పోతాడో నువ్వు చూసావా? నువ్వు చూడలేదు కదా, మరి నువ్వు చూడనప్పుడు ఎందుకు అనవసరంగా నన్ను భయపెడతావు నువ్వు? అయినా నువ్వు నా దృష్టిలో పరమ మూర్ఖుడివి. ఎవరక్కడ? సైనికుడు వచ్చాడు, ఒక కర్ర పట్టుకొచ్చాడు, మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి, ఈ కర్ర నువ్వు పట్టుకుని వెళ్ళు, ఎప్పుడు వెళ్ళినా ఈ కర్ర నీ చేతిలో ఉండాలి. దేనికి రాజా? లోకానికి తెలియాలి నువ్వు ఎంత మూర్ఖుడువో. అలాగే రాజా. మంత్రి, ఎప్పటిదాకా ఈ కర్ర మోయాలో తెలుసా? నీకంటే పరమ మూర్ఖుడు కనిపించినప్పుడు ఈ కర్ర వాళ్ళ చేతికి అప్పగించు, అప్పటిదాకా నువ్వే మోయి. సరే రాజా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజుగారు మంత్రి గారికి కౌరు పెట్టారు, మంత్రి త్వరగా రా నువ్వు అని చెప్పేసి. మంత్రి వచ్చాడు. రాజుగారికి ఆరోగ్యం బాగాలేదు, తీవ్రమైన అనారోగ్యం గుండా వెళ్తున్నాడు. రాజు పక్కనే ఉన్నటువంటి మంత్రిని చూసి, మంత్రి, వెళ్ళిపోయే సమయం వచ్చింది మంత్రి అన్నాడు. డీప్గా శ్వాస పీల్చుకొని విడిచిపెడుతూ, మంత్రి, వెళ్ళిపోయే సమయం వచ్చేసింది మంత్రి. ఎక్కడికి వెళ్తారు రాజా? తెలియదు మంత్రి. అదేంటి రాజా, వెళ్ళిపోయే సమయం వచ్చిందంటున్నారు, ఎక్కడికి వెళ్తారంటే తెలియదు అంటున్నారు, ఏమిటి రాజా? నిజం మంత్రి, వెళ్ళిపోయే సమయం వచ్చింది కానీ ఎక్కడికి వెళ్తానో నిజంగా నాకు తెలియదు.
రాజా, మీరు మహారాజు కదా, వెళ్తానంటున్నారు కదా, మీతో పాటు ఎవరినైనా తీసుకెళ్తారా? లేదు మంత్రి, ఎవరిని తీసుకెళ్లే ఛాన్స్ లేదు, ఒంటరిగానే వెళ్ళాల్సి ఉంటుంది. రాజా, మీరు ఎక్కడికైతే వెళుతున్నారో, సాధారణంగా ఎక్కడికైనా మీరు వెళ్ళారనుకోండి, ఆ పట్టణం మీకోసం ఎదురు చూస్తుంది, ఆ ప్రాంతం అంతా మీకోసం ఎదురు చూస్తుంది కదా. ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఎవరైనా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారా? తెలియదు మంత్రి, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఎవరిని చూస్తానో తెలియదు, ఎవరు నన్ను రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎవరు కలుస్తారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం మంత్రి, నేను మాత్రం వెళ్తున్నాను. వెంటనే తన చేతిలో ఉన్న కర్ర తీసి, రాజా మీరేమనుకోకపోతే ఈ కర్ర మీ చేతిలో పెట్టచ్చా? అదేంటి మంత్రి, అది నీకంటే తెలివి తక్కువ వాడు కనిపించినప్పుడు చేతిలో పెట్టమన్నాను కదా, నా చేతిలో పెడతానంటావేమిటి? నాకెందుకో రాజా, నాకంటే తెలివి తక్కువ వాళ్ళు మీరేగా కనిపిస్తున్నారు. ప్రయాణం అవుతున్నారు అంటున్నారు, వెళ్తున్నాను అంటున్నారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు అంటున్నారు, వెళ్తున్నాను అంటున్నారు, ఎవరు వస్తారో తెలియదు అంటున్నారు, ఎవరు నన్ను రిసీవ్ చేసుకుంటారో తెలియదు అంటున్నారు, ఎవరు కలుస్తారో తెలియదు అంటున్నారు, తెలియకుండా ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళే ప్లేస్ మీకు తెలియదు. ఏంటి రాజా ఇది? చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. మంత్రి, అదే నాకు అనిపిస్తుంది, చాలా తెలివి తక్కువగానే మాట్లాడుతున్నాను. కానీ వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా. ఏంటి మంత్రి, ఏంటి రాజా? రాజ్యాన్ని అయితే సంపాదించాను కానీ, అధికారాన్ని అయితే అనుభవించాను కానీ, చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు చచ్చి పోతున్నాను కదా, ఎక్కడికి పోతున్నానో నాకు నిజంగా తెలియదు మంత్రి. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకున్న వాళ్ళు నిత్య రాజ్యానికి వెళతారని. క్రీస్తు ప్రసాదించే క్షమాపణను అంగీకరించకుండా చేసిన పాపిష్టి పనులను బట్టి శిక్ష అనుభవించటానికి నరకానికి వెళతారని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రసాదించే క్షమాపణను పొందుకున్నట్లయితే నీకు నిత్య జీవం. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ శరీరంలో కోరికలు పుడుతున్నాయి కాబట్టి, నీ శరీరం దేన్నో ఆశిస్తుంది కాబట్టి, నీ కళ్ళు దేన్నో ఆశిస్తున్నాయి కాబట్టి, నీ మనస్సు దేన్నో ఆశిస్తుంది కాబట్టి, నీ సంతుష్టి. చదువుదాం రండి, ప్రసంగి చివరి 11వ అధ్యాయము. ప్రసంగి, యవనుడా, నీ యవనము కాలమున నీకు ఇష్టం వచ్చినట్టుగా. 11:9, యవనుడా నీ యవనమందు. ప్రసంగి 9వ వచనం, 11వ అధ్యాయం. యవనుడా నీ యవనమందు సంతోషపడో, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకో. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని, ఏమంటున్నాడు దేవుడు, తొలగించుకో. నీ శరీరాన్ని పాడు చేసే దాన్ని నీకు దూరంగా ఉంచో. నీ దేహాన్ని పాడు చేసి అపవిత్రపరిచే దాన్ని దూరంగా ఉంచు. లేని ఎడల నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి ఏం జరుగుతుందట చూడండి. దుర్దినములు రాకమునుపే, 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకమునుపే రాబోతున్నాయి. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కష్టమైన దినములు రాబోతున్నాయి. ఏడ్చే, పళ్ళు కొరుక్కునే, అగ్నిలో కాలిపోయే దినములు రాబోతున్నాయి. ఆ దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే బైబిల్ సెలవిస్తుంది, అంచె దినాల్లో సూర్యుడు నల్లబడిపోతాడో, చంద్రుడు ఎర్రగా మారిపోతాడో, నీళ్లు రక్తంగా మారిపోతాయి. ఈరోజు ఆ సూచనలు మనం చూస్తున్నాం. దుర్దినము రాకమునిపే
వీటిల్లో నాకే సంతోషం లేదు అని చెప్పి నువ్వు ఏడవక మునుపే, సూర్య చంద్ర నక్షత్రములు వాటి తేజస్సును పోగొట్టుకొనక మునుపే, చీకటి కమ్మక మునుపే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాక మునుపే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల, కలిగి ఉన్న పాపిష్టి స్నేహాల వల్ల, కలిగి ఉన్న పాపిష్టి అలవాట్ల వల్ల నువ్వు కొని తెచ్చుకునే రోగాలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు, చదువు పాడైపోయి, కెరియర్ పాడైపోయి, క్యారెక్టర్ పాడైపోయి, అందరి చేత మోసపోయి, చేయడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, కన్న అమ్మకు నాన్నకు ఏమాత్రం సుఖము సంతోషము సమాధానం పంచిపెట్టలేక నువ్వు అనాథగా మిగిలిపోయి ఆకలి మంటల చేత అల్లాడిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు. దేంట్లో సంతోషం కోసం ప్రాకులాడావో, పరుగులు తీసావో, దేంతో తిరగాలి, ఎవరితో తిరగాలో నువ్వు పరుగులు తీసావో, వాడి వల్ల నాకు సంతోషం లేదు, దానివల్ల నాకు సంతోషం లేదు, ఈరోజు నాకు మిగిలింది కేవలము దౌర్భాగ్య పరిస్థితి, దుస్థితి అని నువ్వు ఏడవక మునిపే దేవుడు చెప్తున్నాడు, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకో, దేవుని వైపుకు తిరుగో. కన్నీళ్లు మున్నీళ్ళే నువ్వు ఏడవక మునిపే, అన్ని విధాలా చెడిపోయి పాడైపోయి అష్ట కష్టాల పాలు కాక మునిపే దేవుని వైపుకు తిరుగో, క్షమాపణ పొందుకో, నేను అనుగ్రహించు నూతన జీవితాన్ని అందుకో. ఇది దేవుడు ఇస్తున్న హెచ్చరిక. ఏం చేయబోతున్నాం మనం? ఇద్దరు వ్యక్తులను గూర్చి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో లాజరు దరిద్రుడు. ధనవంతుడేమో తను బతికున్నంతకాలం సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని, సరదాలను అనుభవించాడు. కానీ దరిద్రుడేమో ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాడు. ఈ శరీరం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీరం కోరిందల్లా దానికి చేయకూడదు. శరీరానుసారంగా నేను జీవించకూడదు, ఆత్మానుసారంగా నేను జీవించాలి. కష్టమైనా పర్వాలా, ఆకలైనా పర్వాలా, ఇరుకు ఇబ్బంది అయినా పర్వాలా, నేను మాత్రం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కూడా ఆత్మను కాపాడుకున్నాడు. చచ్చిపోయాడండి. కానీ ఎప్పుడైతే తాను చచ్చిపోయాడో పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వచ్చి అతన్ని తిన్నగా పరదేశుకు తీసుకెళ్ళిపోయారు. ఈ ధనవంతుడు ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఉన్నటువంటి సిరి సంపదలను బట్టి ఎంజాయ్ చేశాడు, భోగభాగ్యాలు అనుభవించాడు. ఏ రోజు ఆత్మీయత గురించి ఆలోచించలా, ఏ రోజు తన ఆత్మను గురించి ఆలోచించలా. చచ్చిపోయాడు, ఘనంగా సమాధి కార్యక్రమాలు చేశారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన వెంటనే కళ్ళ ముందు అగ్ని, అరుపులు, కేకలు, ఏడుపులో తల్లడిల్లిపోయాడు. ఊహించలా తన నరకంలో కళ్ళు తెరుస్తాడని. సహోదరి సహోదరులు, కొన్ని వందల వేల కోట్ల మంది ఊహించరు మరణించిన తర్వాత నరకంలో కళ్ళు తెరుస్తారని. ఆ ధనవంతుడు ఎప్పుడు అనుకోలా నరకం అనేది ఉంది అని చెప్పి, కానీ ఉందే. ఎప్పుడు అనుకోలా తను చస్తే నరకంలో కళ్ళు తెరుస్తానని, కానీ తెరిచాడో అక్కడ అగ్ని ఆరదని, పొరుగు చావదని, అక్కడ ఏడు పని పళ్ళు కరుక్కోవడం అని తను ఎప్పుడు ఊహించలా. తను అనుకున్నది ఒకటి, తన జీవితంలో జరిగింది మరొకటి. దరిద్రుడేమో పరదేశంలో కళ్ళు తెరిచాడు, ప్యారడైజ్లో కళ్ళు తెరిచాడు. ధనవంతుడేమో నరకంలో కళ్ళు తెరిచాడు. ఆ నరకంలో యాతన భరించలేక అబ్రహాము రొమ్ముకు ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ని నా దగ్గరికి పంపించి చిటికిన వేలుతో ఒక చుక్క నా నోటి మీద నీళ్లు పోయమని చెప్పవా? తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, యాతన పడిపోతున్నా, అయ్యో నా వల్ల కావడం లేదో. ఒకరోజు మంజీరా వాటర్ రాకపోతే మనకు టెన్షన్, 2 రోజులు వాటర్ రాకపోతే టెన్షన్, 3 రోజులు కంటిన్యూస్గా వాటర్ రాకపోతే మనకు టెన్షన్. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులు, ఒక విషయం నన్ను చెప్పనేవాడు, నరకంలో వాటర్ సప్లై ఉండదు. వర్షాలు పడితే, గోతులు తవ్వితే వర్షాలు పడవు. నరకంలో నీళ్లు దొరకవు. నరకంలో కరెంట్ సప్లై ఉండదు. పొరపాటున మన కల్వరి టెంపుల్ హైదరాబాద్ ఏసీ ఆఫ్ అయిందనుకోండి, మొదలు పెట్టేస్తారు. ఓ ఇదే ఇంకా ఏంటో వీళ్ళు ఏసీలోనే పుట్టినట్టు. వంటగదిలో ఏసీ, బాత్రూంలో ఏసీ, బెడ్రూమ్లో ఏసీ, హాల్లో ఏసీ,
వీళ్ళు వచ్చే బస్సు ఏసీ, వచ్చే కారు ఏసీ. ఏమిటి నాకు ఆ విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. మెసేజ్ ఏమి వినరు వీళ్ళు. ఒక్కొక్కసారి పాపం ఉడుకుగా ఉండొచ్చు, ఉన్నప్పుడు ఇలా అనుకోవడం తప్పనట్లేదు, కానీ ఇచ్చే బిల్డప్ను చూసారా? ఆ బిల్డప్ ఏ అప్పు, అది ప్రమాదం. బిల్డప్ ఇవ్వమాకండి. బిల్డప్ ఇస్తే దేవుడు మళ్ళీ తిన్నగా తీసుకెళ్ళి ఏంటి పేడ అక్కడ కూర్చోబెట్టి, తల్లి ఇక్కడ నుంచి వచ్చావమ్మా, పేడంతా కలిపి గొడవ కొట్టుకుంటూ, ఏం గొడ్డం ఇది, పిడకలు. అక్కడి నుంచి వచ్చి ఎందుకమ్మా ఈ బిల్డప్ మనకి? పక్క వాళ్ళకి ఏదో పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇవ్వకండి. నరకంలో ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, కరెంట్ సప్లై ఉండదు. అక్కడ ఉండేదల్లా ఒకటేనండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిజమేనా? 100%. ఎందుకని? యేసయ్య చెప్పాడు కాబట్టి. ఆయన అబద్ధం చెప్పే ప్రసక్తి లేదు. ఆ ధనవంతుడు అక్కడ వాటర్ సప్లై లేక, అక్కడ ఫ్యాన్స్ లేక, అక్కడ ఏసీలు లేక, అక్కడ కరెంట్ లేక యాతన పడుతూ అంటున్నాడు, అయ్యా నా వల్ల కావట్లేదు, ఈ దాహం తట్టుకోలేకపోతున్నా. ఒక బాటిల్ వాటర్ పంపించమని నన్ను అడిగాడా? లేదండి. చిటికిన వేలుతో ఒక్క చుక్క, నా నాలుగు మీద ఒక్క చుక్క ఏమని పంపిస్తావా? నా కుమారుడా, మీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరికి రాకుండా, మా దగ్గర ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రాకుండా మధ్యలో అగాధం ఉంది, అది సాధ్యం కాదు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నమాట ఏంటో తెలుసా? అలా అనద్దు అబ్రహామా, అలాగైతే భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. చోదరండి ఏమంటున్నారు? అరుపులు, కేకలు. ఎక్కడి నుంచి? నరకం నుండి. ఏమిటా అరుపులు, ఏమిటా కేకలు? సహోదరులు వినండి. మీ కుటుంబంలో ఎవరైనా క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా మరణించిన వాళ్ళు ఎవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? అయితే వాళ్ళు అరుస్తున్నారు. ఎక్కడి నుంచి అరుస్తున్నారు? వాళ్ళు వెళ్ళిన చోటు నుంచి అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? అయ్యో మీరు ఇక్కడికి రాకండి. చదువుదాం రండి, 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకూడదు. ఏమని ఆశిస్తున్నారు చెప్పండి? నరకంలో ఉన్నవాళ్ళు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనలో ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో బైబిల్లో రాయబడి ఉంది. ధనవంతుడు నరకంలో అరుస్తున్నాడు. ఏంటో తెలుసా? నాకు 5 సహోదరులు ఉన్నారు, మీరెవ్వరు ఇక్కడికి రాకండి. ఇది బహు వేదనకరమైనటువంటి స్థలం, బహు యాతన పడే సహం. ఇక్కడ రావద్దు. అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలానికి రాకూడదు. అర్థం చేసుకో సహోదరులు. రక్షణ లేకుండా, క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకోకుండా చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోయిన వాళ్ళు ఈరోజు నరకం నుంచి ఏమని అరుస్తున్నారో తెలుసా? భూలోకంలో బ్రతికుండా నిన్ను చూసి, అయ్యా నువ్వు రావద్దు, ఇది భయంకరమైన స్థలం, నా తోబుట్టువులు రాకండి ఇక్కడికి. ఒకవేళ భర్త అక్కడికి వెళ్ళినట్లయితే భార్యతో అంటున్నాడు, అరుస్తున్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడికి రావద్దు. బిడ్డలను చూసి అరుస్తున్నాడు, నా బిడ్డలారా ఎవ్వరు ఇక్కడికి రాకండి, ఇది భయంకరమైన స్థలం. నరకంలో ఉన్న ప్రతి ఒక్కడు అరుస్తున్నాడు, భూలోకంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా అక్కడికి రావద్దని. 2, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపించాయా. అయ్యా 5 సహోదరులు నాకున్నారు, వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రాకూడదు, సాక్ష్యం ఇవ్వడానికి పంపించాయా, సాక్ష్యం ఇవ్వడానికి పంపించు. ఏమంటున్నాడు? ఎవరో ఒకళ్ళు మా ఇంటికి వెళ్ళి, ఎవరో ఒకళ్ళు మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి, వాస్తవం చెప్పండి, సువార్త చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వస్తే వాళ్ళు భరించలేరు, బ్రతకలేరు. వినండి సహోదరులు, నరకంలో ఉన్న వాళ్ళు ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఏ ఒక్కరు ఇక్కడికి రాకండి.
అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. రెండు, వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. రెండో తెలుసా? వెళ్ళండి, మీ బంధువుల ఇంటికి వెళ్ళండి, మీ స్నేహితుల ఇంటికి వెళ్ళండి, నరకం అనేది నిజంగా ఉందని చెప్పండి. ఇక్కడ అగ్ని ఆరటం లేదు, పురుగు చావటం లేదు, ఎటు చూసినా ఏడుపులు, ఎటు చూసినా అరుపులు, కేకలు. ఇది భయంకరమైన స్థలం. ఇంటింటికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి ధనవంతుడు, నా తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రి ఇంటికి వాడిని పంపించాయా, సువార్త చెప్పేవాడిని పంపించాయా, ఇంటికి పంపించాయా. సహోదరుడు సహోదరి, నీ ఇంట్లో రక్షింపబడవలసిన వాళ్ళు ఉన్నారో? ఇష్టానుసారంగా జీవించే భర్త లేడా? ఇష్టానుసారంగా జీవించే భార్య లేదా? ఇష్టానుసారంగా జీవించే కొడుకు లేడా? కూతురు లేదా? ఉన్నాడో? నరకంలో ఉన్న వాళ్ళు అరుస్తున్నారే నీ బిడ్డలను చూసి, ఒరే మనవడా, మనవరాలా, ఇక్కడికి రావద్దు. మరి నీకెందుకు ఆ భారం లేదు? నీకెందుకు ఆ భయం లేదు? నీకెందుకు ఆ బాధ లేదు? ఒక్కసారి ఆలోచించు. మొదటిగా ఇక్కడికి రాకండి. నరకంలో ప్రతి ఒక్కడు అరుస్తున్నారు, రాకండి ఇక్కడికి, ఇది భయంకరమైన స్థలం. మేము పట్టించుకోవాలా? బతుకున్నప్పుడు ఆ సువార్తను పట్టించుకోవాలా? లెక్క చేయలా? సువార్తను ప్రకటించేవాడిని కొట్టాం, సువార్తను ప్రకటించే వాళ్ళని తిట్టాం, సువార్తను పత్రాలు ప్రకటించే వారిని పంచేవారిని తన్నాం. కానీ తీరా చూస్తే ఇది వాస్తవం. ఇక్కడికి ఎవ్వరు రాకండే. రెండు, తండ్రివైన అబ్రహామా పంపించాయా? నాకు ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి నరకం ఉందని తెలియదు, వాళ్ళు అలాగే జీవిస్తున్నారు, సుఖభోగాలతో తాగి తందనాలు ఆడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే వాళ్లకు సువార్త అందాలే. మూడో, అయ్యా చచ్చిపోయిన ఈ లాజర్ని నువ్వు పంపించినట్లయితే వారు ఏం పొందుకుంటారట? చూడండి బైబిల్లో ఏముందో, 30వ వచనం. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనద్దయ్యా, మృతులలో నుండి ఒకడు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించిన ఎడల ఏం పొందుకుంటారట? మారు మనస్సు. నరకంలో ఉన్నవాళ్ళు, అయ్యా వింటున్నావా సహోదరుడా, వింటున్నావా సహోదరి, ఈరోజు నరకంలో కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది, వందల కోట్ల మంది అరుస్తూ కేకలు వేస్తున్నారు. ఏంటో తెలుసా? ఒరే మీకు అర్థం కావట్లా, నరకం అనేది నిజంగా ఉంది. ఇక్కడ రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం. ఏమిటి? మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే అర్థం ఏమిటి? చేసిన పాపిష్టి పనులను బట్టి పశ్చాత్తాపడ్డాం, చేసిన తప్పులను బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాం. అదే మారు మనసు అంటే. కాలము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది సువార్తను విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రకటించింది సువార్త. మనిషి పాపిష్టి మనిషే, కానీ పాపిష్టి మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపిష్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఇక నువ్వు నేను నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా ఒకటే, ప్రభువా నా కోసం నా స్థానంలో మరణించావు, నాకు రావాల్సిన శిక్ష అంతా నువ్వు భరించావు, నాకు రావాల్సిన శిక్ష నుంచి నన్ను తప్పించావు, నిన్ను నా రక్షకునిగా అంగీకరిస్తున్నా, క్షమాపణ పొందుకొని మళ్ళా అలాగే జీవిస్తానేమో, కాబట్టి నా మనసును మార్చు. నా హృదయం మారినట్లయితే, నా మనస్సు మారినట్లయితే మళ్ళా నేను పాపము జోలికి వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవించే జీవితం నాకు దయచేయి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు ప్రసాదించి క్షమాపణ పొందుకొని నూతన హృదయాన్ని అందుకున్నట్లయితే నువ్వు ఒక నూతన వ్యక్తిగా జీవిస్తావు. దాన్నే మారు మనస్సు అన్నారు, దాన్ని తిరిగి జన్మించటం అన్నారు. రెండు విషయాలు, ఒకటి నువ్వు రక్షించబడాలి, రెండో నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. చిత్రాలు చిత్రీకరించేటటువంటి వారి యొక్క పోటీ జరుగుతుంది. రకరకాల చిత్రాలు అక్కడ చిత్రీకరించి పోటీలో పెట్టారు. ఏది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో తెలుసా? ఏది బెస్ట్ పిక్చర్గా ఎన్నుకోబడిందో తెలుసా? ఓ సముద్రంలో పడవ బోల్తా పడింది. ఆ పడవలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. బోల్తా పడింది, చాలామంది మునిగిపోతున్నారు. ఒకడు బోల్తా పడినటువంటి పడవను మళ్ళా వెల్లికలుగా ఉంచి తాను మరొకరికి చెయ్యి ఇచ్చి ఆ పడవలోకి లాగుతున్నాడు. ఆ పడవలోకి లాగుతున్నప్పుడు ఆ లాగేటటువంటి దృశ్యాన్ని ఒకతను చిత్రంలో చిత్రీకరించాడు. అది చూసినప్పుడు దీంట్లో వింతేముంది, ఎవరో మునిగిపోతున్న వాడిని పైకి లాగుతున్నాడు, దీనికి బెస్ట్ పిక్చర్ అని చెప్పి ఎందుకు అవార్డు ఇచ్చారు? అంతకంటే అద్భుతమైన చిత్రాలు చాలా ఉన్నాయే అని చెప్పి అనుకుంటున్న సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పడవలో ఉన్నవాడు మునిగిపోతున్న ఒకడిని లాగాడు కదా.
ఓ చేత్తో పట్టుకుని లాగుతున్నాడు కదా, ఆ మునిగిపోతున్న వ్యక్తి పైకి వస్తున్నాడు కదా, ఒక చేమో ఇలా అందించాడు పైకి వస్తున్నాడు, కానీ నీళ్ళల్లో మరొకడిని పట్టుకుని బయటికి తీసుకొస్తున్నాడు. అది ఆ చిత్రం యొక్క అద్భుతమైనటువంటి అర్థం. అంటే అర్థం తెలుసా? నేను రక్షించబడ్డానికి మాత్రమే కాదు, మరొకడిని రక్షించటానికి. సహోదరుడా, సహోదరి, నువ్వు రక్షించబడ్డావా? ఎస్ అయ్యా, నేను రక్షించబడ్డాను. ప్రభువుకు నా పాపాల నిమిత్తం ప్రభు సన్నిధిలో పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాను. యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడు, నేను రక్షించబడ్డాను అన్నవారు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? మీరందరూ చేయి చూపిస్తున్నారు రక్షించబడ్డాను అని చెప్పి. మరి అడుగుతున్నా, ఒక చేత్తో ప్రభు నిన్ను పట్టుకుని పైకి లాగాడు కదా, మరి మరో చేత్తో నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. మరొకరిని బయటికి లాగాలి కదా. మరొకరిని పాపిష్టి స్థితిలో నుండి, పాపిష్టి అలవాట్ల నుండి, పాపంలో కూరుకుపోతున్న వాడిని మరొకరిని నువ్వు బయటికి లాగాలి కదా. ఏది బెస్ట్ పిక్చరో తెలుసా? ఒకడు రక్షించబడుతూ మరొకరిని రక్షిస్తున్నాడే, అదే బెస్ట్ ప్లేస్, అదే ఫస్ట్ ప్లేస్. అలాగే ఎవరు పరలోకంలో ఫస్ట్ ప్లేసో తెలుసా, బెస్ట్ ప్లేస్లో ఉంటారో తెలుసా? రక్షింపబడి అనేకులను రక్షిస్తారో వాళ్ళే పరలోకంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, బెస్ట్ ప్లేస్లో ఉంటారు. అడుగుతున్నా, నీకేమైనా అర్థమవుతుందా? ధనవంతుడు ప్రాకులాడుతున్నాడండి, నరకం నుంచి అరుపులు వినపడుతున్నాయి. ఏంటో తెలుసా? ఇక్కడికి రాకండి. పరలోకం నుంచి దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళకండి. నరకంలో కాలిపోతున్న వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడికి రావద్దు. ప్రభు ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళొద్దు. మధ్యలో సైతాన్ గాడు ఏమంటున్నాడు తెలుసా? రండి నాతో పాటు తీసుకెళ్తా. ఎవరి మాట వింటావు? రావద్దు అని అరుస్తున్నా నీకంటే ముందుగా నరకానికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఆక్రందన అర్థం చేసుకొని ఆ మాట వింటావా? నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వెళ్ళొద్దు అంటుంటే ఆయన మాట వింటావా? లేక నిన్ను ఎలాగైనా సరే నరకానికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి పాపిష్టి అర్థమైన అపవిత్రమైనటువంటి అలవాటు నీకు అంటగడుతున్న సైతాన్ గాడు మాట వినే నరకానికి పోతావా? ఈరోజు తేల్చేసాయి. ఎందుకనే నువ్వు అనుకోవచ్చు, నేను ఇంకా బేషుగ్గా 20, 30, 40, 50 సంవత్సరాలు బతికేస్తా, నాకేంటి, ఫిట్నెస్ బాగుంది. ఫిట్నెస్ బాగుండి జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫిట్నెస్ బాగుండి చక్కగా క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తూ అక్కడే పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫిట్నెస్ బాగుండి ఎంతో మందిని బ్రతికించిన డాక్టర్లు ఇంటికి వచ్చి పడుకుని గుట్టుక్కుమన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సహోదరి సహోదరులు, నీ ఆయుష్కు గ్యారంటీ లేదో. ఈరోజు కనిపిస్తున్నావు కానీ వచ్చే వారం కనిపిస్తావో లేదో గ్యారంటీ లేదు. కానీ వచ్చే వారం కనిపించినా కనిపించకపోయినా ఈరోజు నీ హృదయంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుంటాం పరలోకంలో, అందులో సందేహం లేదు. రక్షించబడ్డాను అని చేయి చూపించారే, ఒక్కసారి ధనవంతుడు ఆక్రందన వినండి. అయ్యా, రక్షించబడిన వాళ్ళు, నాకు చాలామంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సత్యం తెలియదు, నరకం ఉన్నదని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఒక్కసారి వాళ్ళకి చెప్తారా నరకం అనేది నిజంగా ఉందని, ఇక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదని, ప్రభు మనిషి యొక్క పాపాలన్నిటిని తన మీద వేసుకున్నాడని, శిక్ష భరించాడని, ఆ సత్యాన్ని విశ్వసిస్తే చాలని వెళ్ళి మా వాళ్ళకి చెప్తారా? నరకంలో ఉన్న వాళ్ళు అరుస్తున్నారండి, కేకలేస్తున్నారండి. దయచేసి వెళ్ళి నోరు విప్పి సాక్ష్యం చెప్పండి, సువార్త చెప్పండి. వాళ్ళు మారు మనస్సు పొందులాగున. నరకంలో ఉన్నవాళ్ళు ప్రలాపిస్తున్నారు, నరకంలో ఉన్నవాళ్ళు ప్రాధేయపడుతున్నారు, నరకంలో ఉన్నవాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. తండ్రివైన అబ్రహామా, ఎవరినైనా మా ఇంటికి పంపించాయా? ఎవరినైనా మా వాళ్ళ దగ్గరికి పంపించాయా? వాళ్ళు నాలాగి ఇక్కడికి రావడానికి వీల్లేదయ్యా. ఎవరండి ఈరోజు వెళ్ళేది? ఎవరండి వెళ్ళి ఈరోజు సువార్తను నశించిపోతున్న వాళ్ళకి పంచిపెట్టేది? నువ్వు నేను కాకపోతే. కాబట్టి చెప్తున్నా, నీ కుటుంబంలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు. ఎవరైతే నీ కుటుంబంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళ పేర్లు రాసుకో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయి. అయ్యా, మా అత్తయ్య, మా మావయ్య, మా కోడలు, మా అల్లుడు, మా తమ్ముడు, మా చెల్లి, నాన్న, అమ్మ, కొడుకు, కూతురు పేర్లు రాసుకో. ఇంకా రక్షించబడలేదయ్యా,
వీళ్ళు రక్షించబడాలి ప్రభా, ప్లీజ్ అయ్యా ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీళ్లు కార్చు. ఆ ప్రార్థన ఫలితంగా ఖచ్చితంగా నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావు వారిని ప్రభు సన్నిధికి నడిపించు. నువ్వు చెప్పలేని సువార్త దేవుని మందిరంలో చెప్పగలడు. వాళ్ళు తీసుకురా, ఒంటరిగా రా. మాకు పరలోకంలో ఎవరు బెస్ట్ ప్లేసో తెలుసా, ఎవరు ఫస్ట్ ప్లేసో తెలుసా అండి? రక్షింపబడి అనేక మందిని రక్షణలోనికి నడిపించేవాళ్ళు. అటువంటి స్థితి నీకుంటే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. సహోదరి సహోదరులు, సూటి అయిన శక్తివంతమైన సందేశం నువ్వు విన్నావు కదా. నరకము అనేది నిజమయ్యా, నిజమమ్మా, వాస్తవం. అది భయంకరమైన స్థలం. అక్కడ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు వెళ్ళకూడదని చెప్పే యేసుక్రీస్తు కల్వరి కొండపైకి వెళ్ళాడు, సిలువ పైకి వెళ్ళాడు, నీ స్థానంలో మరణించాడు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఆత్మను తేలిగ్గా తీసుకోవద్దు, రక్షణను తేలిగ్గా తీసుకోవద్దు. మరణము అనేది చెప్పకుండా వచ్చేస్తుంది, సడన్గా వచ్చేస్తుంది. పెద్ద చిన్న తేడా లేదు, ఆడమ్మగా భేదం లేదు, కులంతో పట్టింపు లేదు, ధనవంతుడు దరిద్రుడని వ్యత్యాసము లేదు. ఒకవేళ ఈరోజు మరణం సంభవిస్తే సహోదరి సహోదరుడా, ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకమా నరకమా? ఒకవేళ నరకమైనట్లయితే తప్పించుకొని ప్రయత్నం చేయి. క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించు, అనగా నువ్వు చేసిన పాపములను క్షమించమను, ఆయన క్షమిస్తాడు. నూతన హృదయాన్ని ఇవ్వమను, ఆయన నీకు ఇస్తాడు. నీ జీవితాన్ని బాగు చేయమను, ఆయన బాగు చేస్తాడు. ఇక్కడి నుండి క్రీస్తు లేకుండా వెళ్ళొద్దయ్యా, క్రీస్తు లేకుండా వెళ్ళొద్దమ్మా. ఎవరికి తెలుసు ఇదే నీ జీవితంలో చివరి ఆదివారం ఏమో. జాగ్రత్త, మళ్ళా నీకు అవకాశం రాదేమో. దుర్దినములు రాక మునుపే, చీకటిలో నీ కళ్ళు తెరవక మునుపే, అయ్యో నేను చేసిన ఈ పాపాల్లో నాకే సంతోషము లేదు అని నువ్వు ఏడవక మునుపే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా దేవుడు నాతోనే మాట్లాడాడు. అందరూ చేయెత్తకండి. ఎవరైతే ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఈ మందిరానికి వస్తున్న వాక్యం వింటున్నా, వాస్తవంగా నా హృదయంలో రక్షణ, పాప క్షమాపణ నేను పొందుకోలేదు, కానీ ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదని, నరకంలోనే కళ్ళు తెరుస్తారని నాకు అర్థమైంది. కానీ క్రీస్తుకు ప్రార్థన చేస్తే, క్షమాపణ కోరితే ఆయన క్షమిస్తాడని, మారు మనస్సు అడిగితే మారు మనస్సుని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని ప్రభుకి ఈరోజు అంకితం చేస్తున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్ ఎస్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఇంకెవరైనా ఉన్నారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటి అయిన శక్తివంతమైన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించావు నాయన. రక్షింపబడితే మౌనంగా ఉండడానికి వీల్లేదు. నరకంలో ఉన్న వాళ్ళు అరుస్తున్నారు, అయ్యా మా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, ఇక్కడ రాకుండా వెళ్ళి చెప్పండి, వెళ్ళి చెప్పండి, వాళ్ళకి సాక్ష్యం ఇవ్వండి, వాళ్ళకి సువార్తను పంచిపెట్టండి. వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండాలంటే వారు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. వీళ్ళ విషయం చెప్పండి అయ్యా. ఎందరైతే రక్షించబడ్డారో వాళ్ళు మౌనంగా ఉండక అనేక మందిని ప్రభు రక్షణలోకి నడిపించి, అనేక మంది బాగుపడులాగున, అనేక మంది వారి పాపిష్టి జీవితంలో నుండి బయటపడి పరిశుద్ధంగా జీవించడానికి ఆధారమైన దేవుడు ప్రసాదించే క్షమాపణ పొందుకొని, నూతన హృదయాన్ని పొందుకొని సమాజంలో ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా వారు మారులాగిన సహాయం చేయి. మా మందిరంలో ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదయ్యా, నరకానికి వెళ్ళడానికి వీల్లేదయ్యా. నీ కనికరం చూపించమని
చేయి చూపించిన ప్రతి ఒక్కరిని నీ కుమారునిగా కుమార్తెగా అంగీకరించి వారి పేర్లు నీ జీవ గ్రంథంలో లిఖింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మహింపరుస్తారు. ఫ్రెండ్స్, ఓ చక్కని సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆమె ఓ పని చేసింది. ఆ పని ఏమిటో మీకు తెలియాలి. తను ఒక్కతే కాదు మందిరానికి వచ్చింది. ఎంతమందిని తీసుకొచ్చిందో, ఎలా తీసుకొచ్చిందో ఈ సాక్ష్యం తెలియచేస్తుంది. ఒక 3-4 minutes ఆ సాక్ష్యం విందాం. ప్రతి ఒక్కరు కూర్చోండి, ఎవరికి లేవకండి. ప్రభుపేట మీ అందరికీ షలాం. నా పేరు రత్న. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ నాన్నకి 4 సంతానం. మేము 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. నేను 3వ అమ్మాయిని. మా నాన్న సరిగా లేక మా 4గురిని మా అమ్మ పోషించేది. మా అమ్మ కిరాణీ కొట్టు పెట్టుకుంటూ పాలాపారం చేస్తూ మా ఇంట్లో అవసరాలన్నీ తీర్చేది. పెద్దక్కి నా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. చెల్లెలు మేనత్త వాళ్ళ ఇంటికి పెంచుకొని తీసుకెళ్లారు. మా అమ్మకి నేను అన్నయ్య కలిపి చేదోడు వాదోడు కింద ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో దూర బంధుతోటి నాకు వివాహం జరిగింది. నా భర్త ఏమాత్రం మంచివాడు కాదు. మా అత్తింట్లో నాకు అన్నం కూడా పెట్టేవారు కాదు. మనశ్శాంతి ఉండేది కాదు. ఇబ్బంది పెట్టేసేవారు. ఇంట్లో పనంతా నాతోనే చేయించేవారు. చేయలేకపోయేదాన్ని. నా భర్తకి తాగుడు, పేకాట, అమ్మాయిల దగ్గరికి వెళ్ళే అలవాటు కూడా ఉండేది. తన ప్రవర్తన చూసి చాలా ఇసుకుపోయాను. అయినా కానీ నా భర్తలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. ఆ బాధలన్నీ తట్టుకోలేక 3 పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చేసాను. ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఆయనలో మార్పు రాలేదు, నా దగ్గరికి కూడా రాలేదు. నా భారం, నా పిల్లల భారం అమ్మ మీద పడకూడదని నా బతుదేరి కోసం సిటీకి వచ్చేసాను. చాలా కాలం పాటు సరైన పని దొరక్క నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఇక నా బ్రతుకు ఇంతేనని బాధపడుతున్న సమయంలో మా ఇంటి పక్కన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ భార్య కలవర్ టెంపుల్కి ఒక ఆదివారం తీసుకొచ్చింది. ఆ రోజు వాక్యం ద్వారాగా దేవుడు ఎంతో ధైర్యపరిచాడు నన్ను. మరలా చెప్తున్నాను, సహోదరి సహోదరుడు, నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? అయితే విను, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, పగబట్టేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అలాంటి సమయం నీకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకని మౌనంగా ఉంటున్నాడు? మౌనంగా లేడు. నిన్ను ఏమి చేయాలనుకున్నాడో, నిన్ను ఎంతగా దీవించాలనుకున్నాడో అంతగా దీవిస్తాడు. నేను పడుతున్న కష్టాలని నా యేసయ్యకే చెప్పుకున్నాను. నేను బ్రతకడానికి మంచి పనిమ్మని, నా 3 బిడ్డల భవిష్యత్తు దేవుడి చేతిలో పెట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పటి నుంచి మందిరానికి వస్తూ పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాను. నా బిడ్డల కోసం, నా కోసం రోజు ఉపవాసం ఉంటూ యేసయ్యకి రోజు ఇంట్లో ఉండి భారంగా ప్రార్థన చేసుకునేదాన్ని. నేనెంతో విశ్వాసంగా చేసిన ప్రార్థన యేసయ్యని సంవత్సరం తిరగకుండానే అమ్మ ద్వారాగా లేడీస్ హాస్టల్ పెట్టుకుంటే శక్తినిచ్చాడు. మెల్లమెల్లగా నా కష్టాలన్నీ తీరిపోయి నా బిడ్డలు చదివించుకోగలిగాను. తండ్రి సరిగా లేకపోనా, భర్త సరిగా లేకపోనా నా యేసయ్య నాకు తోడుగా ఉండి ఇంత దూరం తీసుకొచ్చాడు. నేను కష్టపడే మనస్తత్వం, క్రమశిక్షణ కలవర్ టెంపుల్కి వచ్చాక నేర్చుకున్నాను. దానివల్ల యేసయ్య నేను నడుపుతున్న హాస్టల్ని ఎంతగానో దీవించాడు. 3తో మొదలుపెట్టిన నా హాస్టల్ని దేవుడు 130 మంది జాయిన్ అయ్యేలా దీవించాడు. నేను కష్టాలు ఉన్నప్పుడు దేవుడికి కానుకిద్దామన్నా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు నేను ప్రతి నెల దేవుడికి 5,000 దశంభాగం ఇస్తూ దేవుడు మేలు పొందుకున్నందుకు నా వంతు బాధ్యతగా ప్రతి నెల సువార్త అందించాలని కలవరి స్వరం ద్వారాగా దేవుడు సువార్తను ఇప్పుడు వరకు 68 సార్లు బలపరిచే కృపనిచ్చాడు. అంతేకాకుండా దేవుడు నా బిడ్డల విషయంలో కూడా మేలు చేసి నా చిన్న కుమారుడిని
ఎంఏ చదివించడానికి యుఎస్ పంపించడానికి శక్తినిచ్చాడు దేవుడు. నూతనంగా కట్టే మందిరాలకు 70,000 రూపాయలు కానుకిచ్చాను. ఇప్పటి వరకు ఈ మందిరానికి నేనే ఖర్చులు పెట్టుకొని 100 మందిని నడిపించాను. నా 2 బిడ్డలు దేవుడు కృపతో ఉద్యోగాలు పొందుకొని 10 ఎకరాల పొలాన్ని 1,50,00,000 ఇల్లుని మేము పొందుకునేలాగా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున చేసే రెక్కల సట్న మేము ఏ లోటు లేకుండా జీవిస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్, దేవునికి మహిమ కలుగును గాక. భర్త తోడు లేకుండా, మగ దిక్కు లేకుండా పొట్ట చేతితో పట్టుకొని పట్టణం వచ్చిన తల్లి ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు భర్త సహాయం లేదు, భార్య సహాయం లేదు, అమ్మ నాన్న సహాయం లేదు, అనాథగా నేను హైదరాబాద్ వచ్చాను, లేక పట్టణానికి వచ్చాను, నా భవిష్యత్తు ఏం కాబోతుందో అనే బెంగ నీకు ఉండాల్సిన అవసరంలా, నేను ప్రాణంగా ప్రేమించే ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఈ తల్లిని ఏ విధంగా దేవుడు దీవించాడో, తినడానికి కూడా నోచుకోక అల్లాడిపోయిన ఆ తల్లి అంటుంది, నా బిడ్డ అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్ళాడు, అమెరికాలో జాబ్ సంపాదించాడు, 2 బిడ్డలు కూడా ఉద్యోగాలు సంపాదించారు, 1,50,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోగలిగారు, 10 ఎకరాల స్థలం కొనుక్కోగలిగారు. ఒకప్పుడు మా దగ్గర ఏమీ లేదు, కానీ ఈరోజు దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఏ అండా లేనటువంటి, ఆధారం లేనటువంటి ఈ సహోదరి ఎంతగా దీవించబడిందో మనం చూసాం. ఇప్పుడు ప్రతి నెల సువార్తను దానం చేస్తుందట, మరోవైపు 10వ భాగం ఇస్తుందట. ఎంతగా దేవుడు దీవించాడు. చివరిగా తను చెప్పిందేంటో తెలుసా? ఎవరో ఒక నైట్ వాచ్మెన్ భార్య నన్ను దేవుని మందిరానికి నడిపిస్తే నా జీవితం ఎంతగా దీవించబడింది. సుమారు 100 మందిని నా ఖర్చులు పెట్టుకొని నన్ను బాగు చేసిన దేవుని సన్నిధికి వారిని కూడా నడిపించాను. నీ సంగతి ఏమిటి? వచ్చే ఆదివారం ఒంటరిగానే వస్తావా? 4 బాగుపడులాగున్నా బాగుపడాలి అని చెప్పి బాగు చేసేటటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధికి వారిని కూడా నడిపిస్తావా? ఏం చేయబోతున్నావు? పరలోకంలో బెస్ట్ ఎవరు తెలుసా? రక్షింపబడిన వారు మాత్రమే కాదు, మరొకరిని రక్షించేవాళ్ళు. ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే రండి, మీ చేతుల్లోనికి మీరు ఇవ్వాలనుకుంటున్న కృతజ్ఞత కానుక తీసుకోండి. ఆ సహోదరి అన్నమాట విన్నారా? ఒకవైపు నేను సువార్తను దానం చేస్తున్నా, మరోవైపు అనేక లక్షల మందికి 68 సార్లు సువార్తను అందించాను. అంతేకాకుండా ప్రతి నెల క్రమంగా 10వ భాగాన్ని ఇస్తున్నా. మనలో చాలామంది 10వ భాగాన్ని ఇవ్వలేకపోతున్నారు. దయచేసి గమనించాలి, 10వ భాగం ఇవ్వడంలోనే ఆశీర్వాదం ఉంది ఆర్థికంగా అని నేను చెప్పట్లా, ప్రభువే సెలవిచ్చాడు. 10వ భాగము నాకు ఇచ్చి మందిరానికి తీసుకొచ్చి అర్పించి నన్ను పరీక్షించి చూడండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలినంత విస్తారంగా నేను దీవిస్తాను. ఎవరైతే ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారో ప్రభువుకు సంతోషంగాను కృతజ్ఞతతోనూ ఇచ్చి చూడండి. నేను చెప్పాను కదా, మన కల్వరి టెంపుల్లో 10వ భాగం ఇచ్చేవాళ్ళు సుమారు 10% ఉన్నారని. 90%, సుమారు 90% అంటే 10 మందిలో ఒకళ్ళు, కొన్ని సందర్భాల్లో 1.5 మాత్రమే 10వ భాగం ఇచ్చేవాళ్ళు. 9 మంది నుంచి 8 మంది 10వ భాగం ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. ప్రభువుకి ఇచ్చి చూడండి, సంతోషంగాను సమర్పణ హృదయంతో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. అలా మిమ్మల్ని దీవించాలి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కనీసం మార్చి నెలలో నుండైనా నేను దేవునికి ఇవ్వవలసిన 10వ భాగాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని తీర్మానం తీసుకున్న వారు ఉంటే చూపిస్తారా? మార్చి నెలలోనైనా నేను 10వ భాగం ఇవ్వాలని ఆశపడుతున్నాను వారు చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. మీ చేతిలో ఉన్న కానుకను పైకెత్తి పట్టుకుంటారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఇవ్వడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆధిక్యత ఉంది. అనుభవిస్తున్న వారికి అది తెలుస్తుంది. అయ్యా, ఎవరైతే ఇవ్వాలని ఆశ ఉన్నప్పటికీ ఉన్న అనేక సమస్యలను బట్టి నాయన ఇవ్వలేకపోతున్నారో ఇచ్చే మనసు వారికి ఇవ్వండి. ఇవ్వగా 100 ప్రతిఫలం కల్లారా చూసే భాగ్యము ప్రతి ఒక్కరు అనుభవించులాగా కృప చూపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్ ఫ్రెండ్స్, మీరు మీ కానుకను సమర్పిస్తున్న సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఆ తల్లి అంటుంది చూసారా, ఏ వాక్యం అయితే నా జీవితాన్ని ధైర్యపరిచిందో, ఆదరించిందో ఆ వాక్యాన్ని లోకానికి అందించాలి అని చెప్పి 68 సార్లు సువార్తను దానం చేశా. పేదరికంలో నుంచి వచ్చింది.
కానీ పెద్ద మనస్సుతో సువార్తను దానం చేస్తుంది. ఈరోజు నువ్వు పేదవాడివి కావచ్చు, కానీ నా ప్రభువు నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. విశ్వసించు. అదే సమయంలో నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు కనుక ఆయన మీద ఆధారపడాల్సిందిగా కోరుతున్నాను. ఈ అద్భుతమైన సందేశం ఈరోజు ఏదైతే విన్నారో, ఈ సందేశం మిమ్మల్ని బహుగా ప్రభావితం చేసింది. ప్రభువుకు మీ జీవితాన్ని అర్పించే విధంగా చేసింది. ఈ సందేశం కనుక తమిళంలో కానీ, మలయాళంలో కానీ, కన్నడలో కానీ, మరాఠీలో కానీ, పంజాబీలో కానీ, భోజ్పురిలో కానీ, అస్సామీలో కానీ, బెంగాలీలో కానీ మనం తర్జుమా చేసి సందేశాన్ని టీవీలో ప్రసారం చేస్తే కొన్ని లక్షల మంది రక్షించబడతారు, సత్యాన్ని గ్రహిస్తారు. కాబట్టి సంగమా, వెళ్తూ వెళ్తూ కల్వరస్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అందుకు ప్రతిగా మీకు చక్కని బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. హ్యాండీగా ఉండే బ్యాగ్ కావాలంటే హ్యాండీ బ్యాగ్ ఇస్తున్నారు, లేదా బ్యాక్ ప్యాక్ కావాలంటే చక్కని బ్యాక్ ప్యాక్ గిఫ్ట్గా ఇస్తున్నారు. వెళ్తూ వెళ్తూ సువార్తను దానం చేసి ఆ గిఫ్ట్ మీరు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వారంలో బర్త్డేస్ ఉన్నాయా, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నాయా, దేవుడు మీ జీవితంలో ఏదైనా శుభకార్యం చేశాడా, అన్నం ముట్టించటం, అక్షరాభ్యాసం, బిడ్డకు నామకరణం, ఇవన్నీ శుభకార్యాలు. ఒకవేళ మీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుడు అనుగ్రహించినటువంటి కానుకను బట్టి దేవుడు మహింపరచాలని ఆశపడుతుంటే సువార్తను దానం చేయండి. నేను పడుతున్న ప్రయాసంలో పాల్పంచుకోండి. మీ సంతోషంలో కూడా పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా ముగింపు ప్రార్థన చేయలేదు. 5 నిమిషాల ముందు లేచి మీరు గేట్ల దగ్గర నిలబడితే మీకేం వస్తుంది? వచ్చేవారు ఎలా కూర్చుంటారో దానికి తగిన జాగ్రత్త నేను తీసుకుంటాను. ఈ సమయంలో రాబోయే 27వ తారీఖున గుడివాడ కల్వరి టెంపుల్ మందిర ప్రతిష్ట మీ సహాయం వల్ల, సహకారం వల్ల ఓ చక్కని మందిరం గుడివాడలో మనం నిర్మించుకోగలిగాం. 27వ తారీఖున ఆ మందిర ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది. మీలో ఎంతమంది మందిర నిర్మాణం కోసం, గుడివాడ మందిర నిర్మాణం కోసం సహాయం చేశారో ఒకసారి చేతులు చూపిస్తారా? గుడివాడ మందిరం కోసం సహాయం చేసినటువంటి వాళ్ళు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరు నిర్మించిన మందిరాన్ని చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఇది గుడివాడలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు గమనించారు కదా ఎంతమంది మీరు మందిర నిర్మాణం కోసం సహాయం చేశారంటే పట్టుమని 10% కూడా చేయి చూపించలా. నాకున్న ఆశ ఏమిటంటే మనం కలిగి ఉన్న దాంట్లోనే, ఇవ్వగలిగిన దాంట్లోనే కొంచెమైనా మందిర నిర్మాణం కోసం ఇవ్వగలిగితే నమ్మండి, మనం మరణిస్తాం, ఒకరోజు పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ మన త్యాగం వల్ల నిర్మించబడుతున్న మందిరాల్లో వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది, ఆత్మలు రక్షించబడుతూనే ఉంటాయి. పరలోకంలో మనం ఐశ్వర్యాన్ని పొందుకుంటూనే ఉంటాం. ఈ భాగ్యాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. రాబోయే శనివారం సువార్త దానం చేసేవాళ్ళు సిద్ధపడి రండి. మందిర నిర్మాణం కోసం సహాయం చేయాలని ఆశపడే వాళ్ళు కూడా వచ్చి సహాయపడాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన బైబిల్ వచ్చిందట. ఆ బైబిల్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఇది కొరియన్ ప్రింటెడ్ బైబిల్. ఇది కొరియాలో ప్రింట్ అయింది. ఇది ఎక్కువ కాలం మన్నేటటువంటి బైబిల్. మీ దగ్గర ఎక్కువ కాలం బైబిల్ మన్నాలి అని అంటే ఇది ఖచ్చితంగా కొనుక్కోండి. ఎందుకంటే నేను వాడుతున్న ఈ బైబిల్ని చూసారా, ఇది ఇంచుమించు మరి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచో వాడుతున్నాను. ఇంతకాలం ఇది మన్నింది అంటే కారణం తెలుసా? ఇది కొరియన్ ప్రింటెడ్ బైబిల్ కాబట్టి ఎక్కువ కాలం మీ చేతిలో బైబిల్ ఉండాలి అంటే ఇది చాలా కాలం తర్వాత వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ బైబిల్. అంటే చక్కని బైండింగ్తో, లెదర్తో కూడినటువంటి బైబిల్. ఇది మీరు కొనుక్కున్నట్లయితే దీనిపైన మీ పేరు కూడా ప్రింట్ చేసి ఇస్తారని చెప్పి సహోదరులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బైబిల్ని మీరు కొనుక్కునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో తప్పక పాల్పంచుకోండి.
వారంలో ఒక పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మీరు ఆఫరింగ్స్ ఇస్తున్న సమయంలో నేను బెత్లెహేమ్ హాల్కి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. దానికి ముందుగా కల్వరి టెంపుల్ స్కూల్ అడ్మిషన్స్ అవుతున్నాయి. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు విలువలతో కూడినటువంటి విద్య మీ బిడ్డలు నేర్చుకునేలాగున మీరు కల్వరి టెంపుల్ స్కూల్లో మీ పిల్లలను జాయిన్ చేయండి. పోయిన ఒక 2 వీక్స్ బ్యాక్ నేను 9th క్లాస్ పిల్లల్ని చూడాలని చెప్పి వెళ్ళాను. 10th క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి ప్రార్థన చేద్దామని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఉన్నటువంటి 14 మందిలో 13 మంది సుమారు 90% మార్కులు సంపాదించారండి. 90% మార్క్స్. ఒక్కరు మాత్రమే 76 80% సంపాదించారు. మిగతా వాళ్ళందరూ కూడా 90% మార్క్స్ సంపాదించారు. నేను నమ్ముతున్నాను మన కల్వరి టెంపుల్ స్కూల్లో నుంచి విలువలతో కూడిన విద్యను నేర్చుకొని ఉన్నతమైన స్థితికి మన బిడ్డలు చేరబోతున్నారు. అందులో సందేహము లేనే లేదు. అదే సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, వచ్చే ఆదివారం నుండి మార్చి 1వ ఆదివారం నుండి స్క్రీన్లో చూపిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ కల్వరి టెంపుల్ సభ్యులు ఉదయం 4 గంటలకే మొదటి ఆరాధన, 6 గంటలకి 2వ ఆరాధన, 8 గంటలకి 3వ ఆరాధన, 10 గంటలకి 4వ ఆరాధన. ఎందుకంటే వేసవికాలం వచ్చేసింది కాబట్టి మీరెవరూ కూడా ఎండలో గాలులకు వడగాలులకు మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి 11:30 కల్లా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోగలిగితే వడగాల్పులు తప్పించుకుంటారు. సాయంత్రం యథావిధిగా 4:29కి ఇంగ్లీష్ ఆరాధన, 6 o'clock వర్షిప్ ఆరాధన. తప్పక పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. బెత్లెహేమ్ హాల్కి వెళ్ళి ముగింపు ప్రార్థన చేసే లోపల వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బైబిల్ ప్యాక్, కాంపాక్ట్ ఇండెక్స్ బైబిల్, బైబిల్ నోట్బుక్, బైబిల్ ఎలా చదవాలి, ఓ చక్కని పెన్. 649 రూపాయలు విలువైన ఈ బైబిల్ ప్యాక్ మీరు కొనుక్కున్నట్లయితే 190 రూపాయలు విలువైన కల్వరి క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నారు. తప్పక బుక్ సెంటర్ను దర్శించండి. బైబిల్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు రాశారు? ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కున్నట్లయితే 300 రూపాయలు విలువైన నూతన సంవత్సరపు డైరీని ఉచితంగా ఇస్తున్నారు. తప్పక బుక్ సెంటర్ను దర్శించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనందరికీ కావలసిన అద్భుతమైన మాట. దైవజనులు ప్రకటించినట్లుగా, యెహోవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండుగాక. ఈ వాక్యం మనందరి గృహాలలో కనిపించున్నట్లుగా చూసిన ప్రతిసారి దేవునికి ప్రార్థించే రీతిగా మీకోసం చక్కని డిజైన్స్తో బుక్ స్టాల్ నందు ఈ ఫ్రేమును అందుబాటులో ఉంచాం. తప్పక పొందుకోండి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు, యేసయ్య చేసిన అద్భుతాలు, దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన బహుశక్తివంతమైన సందేశాలు, 32 GB మెమరీ కార్డ్ మరియు పెన్ డ్రైవ్ లో వీడియోస్ మీకు డౌన్లోడ్ చేసిస్తున్నారు కేవలం 1200 రూపాయలకు మాత్రమే. 16 GB మెమరీ కార్డ్ మరియు పెన్ డ్రైవ్ కేవలం 900 రూపాయలకే ఆడియో మెసేజెస్ మీకు అందిస్తున్నారు. మరియు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రచించిన, పాడిన ఆల్బమ్స్ పాటలన్నీ మరియు నూతనంగా విడుదల చేయబడిన వీడియో సాంగ్ ఉచితంగా పొందుకోగలరు. తప్పక కల్వరి బుక్ సెంటర్ను దర్శించండి. నిలబడాల్సిన అవసరం, దయచేసి కూర్చోండి. ఈరోజు సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ. వచ్చే వారం మీరు ఒంటరిగా వస్తున్నారా? మీతో పాటు బాగుపడడానికి మరొకరిని తీసుకొస్తున్నారా? నేను చేయబోతున్నాను. వచ్చే వారం మాతో పాటు మరొకరిని ప్రభు సన్నిధికి నడిపించడం అత్యవసరము. నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? మీతో పాటు బాగుపడాలి, రక్షించబడాలి అని ఆశపడుతున్న మీ కుటుంబ సభ్యులను, తప్పనిసరిగా బంధువులను, స్నేహితులను తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చూపిస్తారా? మేము ఫస్ట్ టైం వచ్చామన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎవరో వెళ్ళిపోకండి, వెనుకున్న హాల్లోకి వచ్చి కూర్చోండి. మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం, టీ ఏర్పాటు చేసాం. స్నాక్స్ తీసుకోండి, టీ తాగి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రైడే ఉపవాస ప్రార్థన ఉంది, తప్పనిసరిగా మధ్యాహ్నం ఉపవాసం ఉండండి, సాయంత్రం వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోండి. మన క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. రైట్ ఫ్రెండ్స్, కలిసి ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో కనిపించాలని, నీ వాక్యాన్ని ధ్యానించాలని, అలాగే వాక్యం ద్వారా జీవితాలు దిద్దుకోవాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించావు. సూటిగా మాతో మాట్లాడావు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించాలి నాయనా. ఇంతటి వాక్యం విని కూడా మేము లోకానుసారంగా జీవించినట్లయితే మమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు. కాబట్టి ఈ లోకంలో ప్రభువా, ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని
ఆత్మ చేసే ప్రతి తప్పును ప్రభువా శిక్ష ఉంది కనుక మేమందరం కూడా ఈ భూమి మీద బహు జాగ్రత్తగా జీవించులాగున సహాయం చేయండి. ఈ వారమంతా మాకు తోడుగా ఉండండి నాయన. మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రయత్నాల్లో, పరిచర్యలో మీ ఆశీర్వాదం మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా దర్శించి చదువులో వారికి విజయాన్ని ఇవ్వండి నాయన. మా సమస్యలు మీకు తెలుసు, మీతో పంచుకున్నాం. అది సంఘపరమైన సమస్యలు కావచ్చు, సభ్యులు చెప్పిన సమస్యలు కావచ్చు, సేవకులు పంచుకున్న సమస్యలు కావచ్చు, సమస్తానికి నాయన మీరే విజయాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోమని వచ్చే ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో నాయన అందరూ పాల్పంచుకునేలాగున వచ్చే ఆదివారం మొట్టమొదటి ఆదివారం గనుక ప్రభు బల ఆరాధన ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో నాయన ప్రభు బలలో పాల్పంచుకోవడానికి ఒంటరిగా రాక తమతో పాటు తమ కుటుంబాన్ని, బంధుమిత్రాదులను కూడా ప్రభు నీ సన్నిధికి నడిపించే మనసు ఇవ్వమని, ఈ వారమంతా నీ కాపుదల భద్రత మాకు సమృద్ధిగా దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు బహుగా దీవించును గాక. షలోమ్. బ్లెస్డ్ సండే. గుడివాడలో నూతన మందిర ప్రతిష్ఠ మహోత్సవం కల్వరిస్వరం వీక్షకులకు, కల్వరి టెంపుల్ సభ్యులకు మరియు గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులకు శుభవార్త. కని విని ఎరుగని రీతిలో కల్వరి టెంపుల్ గుడివాడ నూతన మందిర ప్రతిష్ఠ మహోత్సవం దేవుని అదృశ్య హస్తముచే దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారి ద్వారా అనేక